పరమపావని కృష్ణవేణి నదీమాతకు నమస్కరిస్తూ, జగన్మాత కనకదుర్గకు ప్రణమిల్లుతూ, ఆ తల్లి పాదాల చెంత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆత్మీయులతో సమావేశమై ఒక మంచి విషయం చెప్పుకునేటువంటి అవకాశం మనకు లభించింది. ఈ విజయవాడ వేదికగా ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా వేదికగా అనేక విషయాలు ఇక్కడ మనం చెప్పుకున్నాం. వివిధ వేదికలపై కూడా చెప్పుకోవడం జరిగింది. ఎక్కడ చెప్పినా చెప్పించిన ఆత్మీయులు మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి వారే కొనసాగుతూ ఉన్నారు. అది విశేషమైన అంశం. కొత్త వారు ఆత్మీయంగా కూడా కలిసి ఈసారి కార్యక్రమంకి ఉపక్రమించి మంచి విషయం ఎంచుకున్నారు. అది దత్తాత్రేయుడు వారి యొక్క దివ్య చరిత్ర వైభవాన్ని. నిజానికి కొన్ని మనకు అనుకోకుండా లభిస్తాయి భాగ్యాలు. అలాంటి ఒక భాగ్యం దత్తుల గురించి వినడం. దత్త చరిత్ర ఎక్కడ జరుగుతుందో అది పవిత్రమైన తీర్థం అని చెప్తున్న శాస్త్రం. దత్త నామస్మరణ చాలా దివ్యమైనది. స్మరణ మాత్రం చేతను అనుగ్రహించేటువంటి దైవం దత్తాత్రేయుడు వారు. ఆయన జగద్గురు స్వరూపం, ఆచార్యమూర్తి. ఆయన అనుగ్రహం ఎంత విశేషం అంటే ఐహికమైనటువంటి సర్వాభీష్టం నెరవేర్చి అనేక రకాల ఉపద్రవాలు తొలగించడమే కాకుండా పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. అంటే ఇహానికి పరానికి పనికి వచ్చేవన్నీ అనుగ్రహించగలిగేటువంటి గొప్ప మహిమాన్వితమైన స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. దత్త ఇత్యక్షరద్వయం అని ఆ రెండు అక్షరాలే మహామంత్రము అని శాస్త్రం మనకు చెప్తున్నటువంటి అంశం. అలాంటి దత్త సంప్రదాయం, దత్తోపాసకులు చాలా విరివిగా భారతదేశంలో లభిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఇందాక పెద్దలు శ్రీ రామకృష్ణ గారు చెప్పినట్లుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో దత్త సంప్రదాయం చాలా విలసిల్లింది. దానికి కారణం ఏ సహ్యాద్రి పర్వతాల్లో కృష్ణానది పుట్టిందో ఆ సహ్యాద్రి పర్వతమే దత్తుల వారి యొక్క దివ్యక్షేత్రం. అక్కడ నేటికి ఉన్నారు దత్తుల వారు. దత్తులు ఎవరు, ఏమిటి, ఆ విషయాలను ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఇది మనం 9 రోజులు కథాకాలక్షేపంగా భావించకుండా మనందరం 9 రోజులు దత్తోపాసన చేసుకుంటున్నాం అనే భావంతో వినగలిగితే విన్నవారికి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా అనేక క్షేమాలు లభించుతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా దత్త చరిత్ర ప్రతిధ్వనించేటువంటి ప్రాంతం అత్యంత పవిత్రం అవుతుంది అని శాస్త్రం చెప్తోంది కనుక ఇక్కడ చెప్పుకుంటున్న ఈ దత్త చరిత్ర ప్రభావం చేత ఆంధ్రదేశం అంతా కూడా పవిత్రమై నిర్మలమైనటువంటి సానుకూలమైన ధర్మానుకూలమైన భావాలు ఇక్కడ వెల్లివిరియాలనే కోరికతో ఇక్కడ దత్త చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ జరగబోతున్నది దత్త చరిత్ర రూపంగా దత్త యాగమే ఇక్కడ జరగబోతుంది 9 రోజుల పాటు. కానీ ఈ రోజు నుంచి మనకి దత్త నవరాత్రులు మొదలవుతున్నాయని భావించాలి. ఇక్కడ పూర్ణ సంఖ్యగా నవసంఖ్య తీసుకుని చెప్పుకుంటున్నాం. అందరం కూడా ఈ సమయంలో దీక్షగా ఒక మంత్ర స్వీకారం చేయాలి కనుక చెప్పులు వేసుకున్న వారు కాలికి చెప్పులు విడిచిపెట్టి ప్రవచనం వినాలి. ఎక్కడో విడిచిపెడితే దృష్టి అక్కడ ఉంటుంది కనుక మీ సీట్ల దగ్గర విడిచిపెట్టకండి, కానీ అక్కడ దృష్టి మాని చెప్పులు విడిచిపెట్టి ఈ మంత్ర స్వీకారం చేసుకుని అందరం కూడా ఉపక్రమిద్దాం. సిద్ధమే కదా అందరూ. ఎందుకంటే శివ 20 నభా మొదలైనవి ప్రతిధ్వనించలే, ఇది ప్రతిధ్వనించాలని కోరుకుంటున్నాం. శ్రీ దత్త శరణం మమ, శ్రీ దత్త శరణం మమ, శ్రీ దత్త శరణం మమ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ఋషిభ్యో నమో గురుభ్యః. యద్భాసానిఖిలం విభాతి సతతం యో వ్యక్త జీవేశ్వరః యసృష్ట్వేదమనుప్రవిశ్య ఋషిణా చక్రే పురః శాశ్వతీః యం నిత్యం సురసిద్ధ సాధకగణా ధ్యాయంత్యమీ ముక్తయే వందే నందిత విశ్వమవ్యయమజం భక్త్యాతమేకం విభుం. దత్త చరిత్ర చెప్పుకోబోతున్నాం కదా. దత్త చరిత్ర అంటున్నారు, అక్కడ దత్త అనుగ్రహం అని రాసున్నది ఏమిటండి అంటే దత్త చరిత్రయే దత్త అనుగ్రహం. భగవంతుడు అవతరించాడంటేనే అనుగ్రహం, ఆయనకు చరిత్రని స్వీకరించాడంటేనే అనుగ్రహం. లేకపోతే ఆయనకు చరిత్ర ఏమిటి, ఆయనకు పుట్టుక ఏమిటి? పుట్టుక లేని అజుడు అవ్యయుడైనటువంటి భగవానుడు ఒక అవతారం స్వీకరించడమే అనుగ్రహ స్వరూపము. అలా జగత్తును అనుగ్రహించడానికై వారు ఒక చరిత్రను కూడా స్వీకరించారు. చరిత్ర అంటే వారి జీవితమే, వారు నడిచిన రీతి చరిత్ర అంటే. అలా దత్తుని యొక్క చరిత్రయే దత్తానుగ్రహం. అలాంటి దత్తానుగ్రహాన్ని తెలుసుకొనడానికై ఆధార గ్రంథాలు ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి కొంచెం పరిశీలించాలి.
ఎందుకంటే రామకథ చెప్పుకోవాలంటే ప్రతి వారికి తెలిసిందే. రామకథ చెప్తున్నారని అనొచ్చు, రామాయణం చెప్తున్నారు అనొచ్చు. కృష్ణ కథ చెప్తున్నారంటే భాగవతం చెప్తున్నారనో భారతం చెప్తున్నారో అనొచ్చు. శివుడి గురించి అంటే శివ పురాణమో మరో పురాణమో అనవచ్చు. దత్తుల గురించి ఏది ఆధార గ్రంథమో అని ప్రశ్న. దత్త చరిత్ర ఎక్కడెక్కడ స్మరింపబడింది అంటే అనేక పురాణాల్లో స్మరింపబడింది. కానీ ఆయన గురించి మాత్రమే చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటిది శ్రీ దత్త మహాత్మ్యం, శ్రీ దత్త చరిత్ర. దీనికి శ్రీ దత్త పురాణము అనే పేరు కూడా ప్రసిద్ధిలో ఉన్నది. ఇది కాకుండా భాగవతంలో దత్తుని యొక్క చరిత్ర చెప్పబడుతుంది, మహాభారతంలో కూడా ప్రస్తావన ఉన్నది, విష్ణు పురాణాదుల్లో కూడా ఉన్నది. భాగవతంలో దత్తుని అవతారం గురించి మొదటి స్కంధంలోనే ప్రస్తావన ఉంది. సుఖయోగింద్రులు తెలియజేస్తారు, సూత పౌరాణికులు తెలియజేస్తారు దత్తుని యొక్క వైశిష్ట్యం. అక్కడ కాకుండా అష్టమ స్కంధంలో వస్తుంది దత్తుని యొక్క చరిత్ర. ప్రత్యేకించి మళ్ళీ ఉద్ధవ గీత అంటే ఏకాదశ ద్వాదశ స్కంధాల సమయంలో అక్కడ కూడా దత్త చరిత్ర కృష్ణ పరమాత్మ చెప్తాడు విశేషంగా. ఇలా భాగవతంలో చెప్పబడే దత్త చరిత్ర, ఇతర పురాణముల యందు ఉన్న దత్త చరిత్ర, ఇప్పుడు బ్రహ్మాండ పురాణాంతర్గతమైన దత్తుని యొక్క భవ్యమైన చరిత్ర. అయితే ఈ దత్త చరిత్రని గురు చరిత్రగా పారాయణ చేయడం ఒక సంప్రదాయం. దత్తుని చరిత్ర గురు చరిత్ర, గురు చరిత్ర అంటే దత్త చరిత్ర, మళ్ళీ తర్వాత గురు చరిత్ర అంటే ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క చరిత్ర. ఈ రెండు గురు చరిత్రలండి. గురు చరిత్ర ఎందుకంటే గురు చరిత్ర మనం తెలుసుకోవడం వల్ల మనం ఎలా చరించాలో ఆచరించాలో తెలుస్తుంది. అందుకే గురు చరిత్ర వినడం. అంతేకాదు గురు చరిత్రకు మహిమ ఉంది. ఆ కారణం చేతనే గురు చరిత్ర పారాయణ చేసిన వారికి అనేక మహిమలు వారి జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు రకరకాల గురు చరిత్రలు రకరకాల భాషల్లో వస్తూ ఉన్నాయి. దత్తుల వారి చరిత్రను కూడా చిన్న సంక్షేప రూపంలో తీసుకొచ్చిన గురు చరిత్రలు లభిస్తున్నాయి. దత్త సంప్రదాయంలో వచ్చినటువంటి శ్రీపాద వల్లభుల వారు, అలాగే నృసింహ సరస్వతి స్వామి వారి ఇత్యాదుల వారి యొక్క వాసుదేవ సరస్వతి ఇత్యాదుల యొక్క దివ్య గాథలు మనకు లభ్యమవుతున్నాయి. ఇవన్నీ గురు చరిత్రలే, సందేహం లేదు. కానీ పురాణాంతర్గతమైనటువంటి దత్త చరిత్ర ఏదైతే ఉందో అది గురు చరిత్రగా ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ గురు చరిత్ర చదివితేనే మహిమ కనబడుతున్నదే. మరి 9 రోజులు గురు చరిత్ర మనం చెప్పుకోబోతున్నాము అంటే ఎటువంటి దత్త మహిమ మన జీవితంలో ప్రవేశించబోతున్నదో అనేది ఆసక్తిగా, ఆనందంగా, భక్తిగా ఎదురు చూడవలసినది. బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి ప్రధానమైన దత్త కథనే మనం ఇక్కడ స్వీకరించడం జరుగుతుంది 9 రోజులకి. ఇదే మనకి ప్రవచన రూప పారాయణంగా భావిద్దాం. ఇందాక చదివిన ప్రథమ శ్లోకం కూడా దానిలోనిది. ఏ విధంగా అయితే భాగవతంలో చెప్పబడుతూ జన్మాద్యస్య ఇత్యాది బ్రహ్మసూత్రములతో రచింపబడిన శ్లోకం ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా యద్భాసానిఖిలం విభాసి సతతం యోవ్యక్త జీవేశ్వర యసృష్వేదమనుప్రవిశ్య ఋషిణా చక్రే పురఃశాశ్వతీ యం నిత్యం సురసిద్ధ సాధక గణాధ్యాయం చ మీ ముక్తయే వందే నందిత విశ్వమవ్యయమజం భక్త్యాతమేకం విభుం. పరమాత్మ నమస్కారం మాత్రమే ఇక్కడ చెప్పబడుతున్నది. ఏ పరమేశ్వరుడి యొక్క ప్రకాశమే ఈ జగత్తంతటిని ప్రకాశింపజేస్తున్నదో యద్భాసానిఖిలం విభాతి సతతం తమేవ భాంతం అనుభాతి సర్వం అని ఉపనిషద్వాక్యమే ఇక్కడ చెప్పబడుతున్నది. పరమాత్మ యొక్క ప్రకాశాన్ని అనుసరించే జగత్తంతా ప్రకాశిస్తుంది. జగత్తంగా సూర్యచంద్రాదులు కూడా దానివల్లనే ప్రకాశింపబడుతున్నారు. అవ్యక్తమని, జీవుడని, ఈశ్వరుడని 3 ఏదైతే చెప్పబడుతున్నదో, అవ్యక్తం అంటే ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు, ఈ 3గా చెప్పబడుతున్నప్పటికీ అది వ్యవహార భేదంగానే పరమార్థత ఒక్క పరమాత్మ స్వరూపమే. ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృజించి తానే ప్రవేశించాడు ఇందులోకి. ఇది యసృష్వేదమనుప్రవిశ్య సృష్ట్వా అనుప్రావిశత్ అనేటువంటి ఉపనిషద్వాక్యం వేదవాక్యమే ఇందులో ఉన్నది. భగవంతుడు ఈ జగత్తును సృజించడానికి ప్రవేశించేట. ఎలా ప్రవేశించాడంటే మనం ఇల్లు కట్టుకుని ప్రవేశించినట్లు అనడానికి లేదండి. బంగారం నగలో ప్రవేశించినట్లు అన్నారు. ఇక్కడ నగలో బంగారం ప్రవేశిస్తే నగంతా బంగారమే. భగవంతుడు ప్రపంచంలో ప్రవేశించాడంటే ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమే. అది సర్వవ్యాపకమైన బ్రహ్మమును సురసిద్ధ సాధకులు ఆయన్నే నమస్కరిస్తూ ఉంటారు. యోగులు ముక్తి కోసమై ఆయన్నే ఉపాసన చేస్తుంటారు. అటువంటి పరమాత్మని అతను ఎంతమంది ఉన్నారో పరమాత్మ అంటే ఏకం విభుం, ఒకడే అయిన ఆ పరమాత్మని అవ్యయం అజం విశ్వం సమస్తము అయినటువంటి అవ్యయుడైనటువంటి జన్మహితులైన పరమాత్మను మేము నమస్కరిస్తున్నాము అని ప్రారంభిస్తూ ఒక గంభీరమైనటువంటి శ్లోకాలతోనే వ్యాసుల వారు దీన్ని ప్రారంభించి ఇందులో మొదటి రోజు ఏదైతే ఉన్నదో అంటే మొదటి భాగం ఆ ప్రథమాధ్యాయంలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు. కొందరు అనుకుంటుంటారు ప్రవచనం ప్రారంభించిన తర్వాత రోజుల్లో వెళ్ళొచ్చునండి, అప్పుడు పికప్ అవుతుంది. పికప్ మొదటి నుంచి ఉంటుందండి.
కొందరు అనుకుంటూ ఉంటారు ప్రవచనం ప్రతిరోజు ప్రధానమే అని. ప్రథమ దివసం మరీ ప్రధానం, దత్త చరిత్రలో ప్రథమ దివసం మరీ ప్రధానం. ఎందుకంటే మొదటి రోజునే దత్తాత్రేయుల వారి ఆవిర్భావం సాక్షాత్కారం జరుగుతున్నది. అంటే దత్తాత్రేయుడు ఎంత కృపాస్వరూపంలో తెలుస్తున్నది. 8 రోజులు విన్నాను, 9 రోజులు కనబడటం కాదు, మొదటి రోజు ఆయన కనబడి వినబడతాడు. అది ఇప్పుడు మనం వింటూ ఆయన చూద్దాం. దత్తాత్రేయ సాక్షాత్కార వైభవాన్ని ప్రథమ అధ్యాయంలోనే వర్ణిస్తున్నారు ఇక్కడ. ఒకప్పుడు నైమిషేయ మహర్షయ, నైమిషారణ్యంలో మహర్షులు అందరూ కూడా ఒక మహాసత్రయాగాన్ని చేస్తున్నారు. ఆ సత్రయాగంలో వారు వివిధమైనటువంటి క్రతువుల్ని, వేదం చెప్పిన క్రతువులను ఆచరిస్తున్నారు. వాళ్ళందరూ నిష్కాములు, బ్రహ్మనిష్ఠులు. అయినా యజ్ఞయాగాలు ఎందుకు చేస్తున్నారయ్యా? మనం యజ్ఞయాగాలు చేసామంటే వ్యక్తి స్వార్థము, సమూహ స్వార్థము ఉంటుంది. అటువంటి వారు ఎందుకు చేస్తున్నారంటే సమస్త విశ్వ కళ్యాణం కోసమై అటువంటి వారు క్రతువుల్ని ఈశ్వరాజ్ఞ చేత చేస్తుంటారు. అలా వివిధములైనటువంటి క్రతువుల్ని చేస్తున్నారు. వారి గురించి ఒకటే మాట చెప్తున్నది ఈ గ్రంథం, గురవో రుణం అన్నారు. అంటే సర్వమానవులకు గురువులైనటువంటి నైమిషేయ మహర్షులు అన్నారు. అంటే మనందరికీ గురువులు నైమిషేయ మహర్షులు. అంటే వారే వివిధములైనటువంటి జ్ఞానములను ప్రశ్నించి సూతుల ద్వారా తెలుసుకుని, వాళ్ళకి తెలిసినదే అయినప్పటికీ మహాత్ముల చర్చ ద్వారా విని ఆనందిస్తూ మనకు అందించినటువంటి వారు కనుక వారు రుణాం గురవ మాట అన్నారు. సర్వమానవానికి గురువులైనటువంటి మహర్షులు వారు. వీరిని ప్రతిరోజు ప్రాతకాలంలో స్మరించవలసినది. వారు అంతవరకు క్రతువులు చేసి తర్వాత మరొక క్రతువు చేయడానికై తగిన కాలం గురించి ఆలోచన చేస్తూ ధ్యానం చేసేట వాళ్ళు ఎప్పుడు ధ్యానమగ్నులే ఉంటారు. ఎవరిని ధ్యానం చేస్తున్నారంటే దధ్యుహు ఏకాగ్ర మనసః వాసుదేవ పదాంబుజం, వాసుదేవుని పాదపద్మాల్ని ఒక్కసారిగా ధ్యానం చేసుకున్నారు. ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళకి బాహ్య విస్మృతి ఏర్పడింది. అంటే బయట ఏమి జరుగుతుందో తెలియనంత మైమరపు స్థితికి వెళ్ళారు వారు. ఆ పారవస్య స్థితిలో స్థానముల వలె నిశ్చలంగా ఉన్నారు వారందరూ. కొంతసేపటి వారికి ధ్యాన యోగాల సాగుతూ తమని తాము మరిచినటువంటి సమాధి స్థితిలో ఉండగా ఒక చక్కని చల్లని వాయువులు వీచేయన్నాయి. భవౌ వాయు సుఖస్పర్శ పుణ్య గంధవహో లఘు. చక్కని చల్లని వాయువులు మంచి పరిమళాలతో వీస్తూ ఉన్నాయి. వారు ఆ ధ్యానంలోనే అలా నిమగ్నమై ఉన్నారు. కొంతసేపటికి వారి ముందు ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజం సాక్షాత్కరించింది. ఒక మహాకాంతి పుంజం, దానికి ఏ ఆకారము లేదు. భాసయన్ అఖిలం విశ్వం ముష్టన్ అన్యమహాంసిచ. ఆ కాంతి ఎలాంటిదంటే ఆ కాంతి ముందు ఇంకే కాంతులు కనబడవండి. అంటే అన్ని కాంతులకు కాంతినిచ్చిన స్వప్రకాశం. అలాంటి మహాకాంతి అక్కడ ప్రకాశిస్తున్నది. ఆ కాంతి ఎలా ఉందని వర్ణించగలమంటే సహస్రరశ్మి సాహస్రం ఉదితంక ఇవాభవత్. సహస్రరశ్మి అంటే సూర్యుడు, వేల కొలది సూర్యులు ఒకేసారి ఉదయించారా అన్నంత జాజ్వల్యమానంగా ఉన్నది. అంతేకాకుండా పరమ శాంతంగా చల్లగా కూడా ఉన్నది. ఆకాశం అంతా అదే అన్నట్లుగా వ్యాపించిపోయినది. కానీ వీరు ధ్యాన నిష్ఠలో ఉన్నారు. ఆ సమయంలో మంగళకరమైన నాదములు కూడా వినబడ్డాయి. ఆ చోటంతా కూడా మంగళకరమైన నాదములు వ్యాపించాయి. ప్రతాడితాక్ష మహసా బభూవు సహసా నగాః ఇమీలాక్షీణితే పశ్చాత్ చింతయంతో హరిముహుది. హృదయంలో స్వామిని ధ్యానిస్తున్నటువంటి వారు ఒక్కసారి కళ్ళు తెరిచేట నాదం విని ఎదురుగా మహాజ్యోతి ఉన్నది. మహాజ్యోతి ఉన్నప్పటికీ వీరు తేరిపార చూడలేకపోయారు. వెంటనే కన్నులు మూసుకున్నారు. భగవంతుడు కూడా తన యథాతథంగా గోచరిస్తే చూడలేవు. మరి కొంతమందికి ప్రత్యక్షమయ్యాడు అంటే వారు ఎలా చూడగలరో అలా ఒదిగి వస్తున్నాడే తప్ప ఆయన యథాస్వరూపాన్ని చూడగలమా? చూడడానికి ఒక రూపం అంటూ ఉంది. ఆయన నిజంగా ఆయన సాక్షాత్కరిస్తే కోటి సూర్య ప్రతీకాశం కోటి చంద్ర సుశీతలం అని వర్ణించినట్లుగా కనబడితే నేత్రాలు చూడలేవు. అంత తపస్సులైన వారు కూడా ఒక్కసారి కనులు తెరిచినప్పటికీ భరించలేక ఆ తేజస్సు యొక్క తీవ్రతని, జాజ్వల్యమైన ప్రకాశాన్ని గోచరింపజేసుకోలేక వారు కనులు మూసుకుని ప్రార్థించారు. ఏమనంటే, స్వామి బంగారు గని దొరికినప్పటికీ అది చేజిక్కించుకొని వాళ్ళు ఎలా దురదృష్టవంతులో, నువ్వు ఎదురుగా ఉన్నావని తెలుస్తోంది కానీ నేను మేము అనుభవం తెచ్చుకోలేకపోతున్నా స్వామి, నువ్వు ఎవరవు మాకు గోచరించు అని ప్రార్థించగానే ఒక ధ్వని వినబడింది వారికి. ఉన్మీలయత నేత్రాణి త్యనంతే నేరితా స్వయం. అనంతమైన తేజస్సు మీ కనులను తెరవండి అని చెప్పింది. వెంటనే వాళ్ళు కళ్ళు తెరిచి చూశారు. అప్పుడు వారి చూపులకు అనువుగా భగవద్ అనుగ్రహం ఎలా ప్రసరిస్తున్నదంటే
ఒక మహాస్వరూపం గోచరించింది. ఈ స్వరూప వర్ణనే ఇందులో ఒక అధ్యాయం అంతా చేశారు. ఎలా గోచరించిందంటే ముందుగా దేవదేవం మహాత్మానం పరమానంద విగ్రహం విశ్వరూపం మహాభావం విచిత్రామలవర్చసం. విశ్వరూపం అంటే సమస్తము తానైనటువంటి ఒక రూపం, దేవతలకు కూడా ప్రకాశించేటువంటి పరమానంద స్వరూపము గోచరించింది. అది ఎలా ఉన్నదంటే తేజోమండల మధ్యస్థం, ఆ మొత్తం ఉన్న తేజస్సుకు మధ్యంలో అది గోచరిస్తున్నది. అది త్రివర్ణం త్రియుగం త్రియంశం త్రిగుణేశం త్రయీమయం. అది త్రయీమయం అంటే 3 వేదముల స్వరూపమై 3 వర్ణములతో గోచరిస్తున్నది. ఆది మధ్యాంతర్హితమైనటువంటి ఆ స్వరూపాన్ని చూస్తూ ఉండగా మొదటిగా గోచరించిన స్వరూపం ఏమిటంటే రక్తచందన లిప్తాంగం. రక్తచందనాన్ని అలదుకొని హంసవాహనంపై కూర్చొని స్వరాలింగిత వామాంగం, స్వరాదేవి వామభాగంపై ఉండగా కూర్చున్న స్వరూపం గోచరిందిట. స్వరాదేవి అంటే సరస్వతీదేవి అని అర్థం. స్వరముల తల్లి ఆ తల్లి, అక్షరాల తల్లి. ఆ సరస్వతీ సహితమైనటువంటి హంసవాహనారూఢమైన స్వరూపం గోచరించింది. ఆ స్వరూపం ఏమిటో ఇప్పుడు శ్రోతలే గ్రహించి ఉంటారు. కమండలుంచ విభ్రాళం పూర్ణం దివ్యాంబునా సదా. దివ్య జలములతో నింపబడినటువంటి కమండలం ఒకవైపు, మరొక వైపు అక్షమాల ధరించి పద్మము దాల్చి అభయహస్తంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి చతుర్భుజం చతుర్వేదం చాతుర్భక్త ప్రవర్తకం ప్రజాపతి పతిదేవం జపంతం బ్రహ్మవాక్యతం. ప్రజాపతులకు కూడా పతి అయినటువంటి వాడు చతుర్భుజాలతో చతుర్వేద స్వరూపుడై చాతుర్భక్త రూపమైన యజ్ఞాన్ని ప్రవర్తింపజేసేవాడు గోచరించాడు. ఆయన చుట్టూ బ్రహ్మను కొలుచుకునేటువంటి ఒక గణం ఉంటుందండి. ఆ గణం కూడా భాషిస్తున్నది. మరీచి అత్రి అంగిరస పులస్త్య పునః క్రతు వశిష్ఠ కర్దమ భృగుదక్ష ప్రజాపతులు మనువు స్వయంభువ మనువు మొదలైనటువంటి వారు, వారి పుత్రులు ఇత్యాదులందరూ ఆ బ్రహ్మను కొలుచుకుంటున్నారు. హంసవాహనారుడై సరస్వతీ సమేతమైనటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలా చూస్తూ ఉండగా మరొక చోట అంటే ఆ ప్రక్కన మరొక స్వరూపం గోచరిస్తున్నది. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే క్వచిత్ నారాయణం దేవం విశ్వాత్మానం పరాయణం శంఖ చక్ర గదా పద్మ శ్రీ ఆదిష్టం చతుర్భుజం. నారాయణుడు గోచరించాడు. అది కూడా శంఖ చక్ర గదా పద్మమును ధరించి మహాలక్ష్మి సమేతుడై చతుర్భుజాలతో గోచరిస్తున్నాడు. సాంద్రనీలాంబుదశ్యామం దత్తమైన మబ్బు వంటి ఛాయ కలిగినటువంటి వాడు, పీతాంబరధారి శ్రీవత్స లాంఛనం ధరించినటువంటి వాడు, స్వర్ణ యజ్ఞోపవీతం ధరించి వనమాలతో అలంకరింపబడినటువంటి వాడు, వామభాగంపై మహాలక్ష్మి ప్రకాశిస్తున్నది. వివిధాభరణలతో ప్రకాశిస్తున్నటువంటి వైనతేయ సమారూఢం గరుత్మంతును అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్యస్వరూపం గోచరించింది. పద్మనాభం పద్మకరం పద్మముద్రాపదాంబుజం పద్మపుత్ర విశాలాక్షం పద్మాపద్మేక్షణార్చితం. పద్మాపద్మేక్షణార్చితం శ్లోకాల్లో సౌందర్యాలు చెప్తూ ఉంటే 9 రోజులు కూడా సరిపోదు. పద్మ అంటే మహాలక్ష్మి, ఆవిడ కళ్ళు కూడా పద్మాల వలె ఉన్నాయి. అలాంటి పద్మాల వంటి కళ్ళతో లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ఆయన పాదాలను చూస్తుంది. ఆ విధంగా పద్మాదేవి యొక్క పద్మముల వంటి నేత్రముల చేత పూజింపబడుతున్న పాద పద్మములు కల పద్మనాభుడి యొక్క దర్శనమైందయ్యా అన్నారు. ఆ విధంగా విష్ణువు సాక్షాత్కరించాడు. ఇంకా ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరంటే సనక సనందనశ్చైవ సనాతన మునిస్తదా సనత్కుమారౌ భగవాన్ దేవర్షి నారదస్తదా బృహస్పతి దేవగురు ఉషనాశ్చాపి భార్గవ సనంద కుముదాదయ విజయ జయ నంద సునంద. విష్ణు పార్షద గణమైనటువంటి జై విజయులు నంద సునంద కుముద మొదలైనటువంటి వారు, అదేవిధంగా సనక సనందరాదులందరూ స్వామిని కొలుచుకుంటున్నారు. ఈ విధంగా లక్ష్మీనారాయణ దర్శనమైంది. ఎవరికి? నైమిషేయ మహర్షులకి. మనకు కాదా? శ్రద్ధగా వింటే మీకు కూడా ఆ విష్ణు దర్శనం అవుతున్నది. ఆ తర్వాత వారందరూ ఆ నారాయణ స్తుతిస్తున్నారు, అటు బ్రహ్మని బ్రహ్మ పరివారం స్తుతిస్తున్నారు. ఇలా ఉంటూ ఉండగా క్వచిత్ మరొక వైపు ఆనంద సందోహ మంథరం వృషభధ్వజం. ఆనంద సందోహం అంటే పరమానంద ఘనీభూతమైనటువంటి స్వరూపం అక్కడ గోచరిస్తున్నది. అతను ఎవరంటే వృషభధ్వజుడు. శుద్ధశ్వేత వృషారూఢం, తెల్లని వృషభంలో కూర్చున్నాడు. ఆ వృషభమే అంత ఎత్తునుంది. దానిపై స్వామి యొక్క మహాస్వరూపం ఇంకా ఎత్తునుంది. అది ఎలా ఉందంటే కైలాసారూఢ కైలాసం అన్నారు. కైలాసంపై కైలాసంలాగా ఆ తెల్లని వృషభంపై స్వామి ఉన్నాడు. సీతాంశ శేఖరం, చంద్రలేఖ దాల్చి ఉన్నాడు. పంచవక్రం దశభుజం, పంచవదనాలతో 10 చేతులతో నానాయుధాలు ధరించి శ్వేత చందనము లిప్తమై శ్వేతమాల్య అలంకారములు ధరించినటువంటి వాడు.
వ్యాఘ్ర చర్మాంబరధారయ్యి భస్మోద్ధుడితో విగ్రహుడై ఉన్నాడు. విద్యుత్పింగ జటాభారం, మెరుపు తీగల వంటి జటాజూటం కలిగిన వాడై వామాంగాశ్రిత వల్లభం, అమ్మ పార్వతీదేవి ఆయన వామాంకమునందు ప్రకాశిస్తున్నది. గంగాధరుడు, విరూపాక్షుడు, నీలకంఠుడు, సదాశివుడు అయినటువంటి స్వామి గోచరించాడు. నాగయజ్ఞోపవీత ధారి అయి నందీశ్వరాది గణముల చేత, వీరభద్రాది పార్శ్వదుల చేత సేవించబడుతున్నాడు. అదేవిధంగా ఆ సాంబశివునికి ఇరువైపులా కూడా కార్తికేయ కుమారేణ సర్వమాతృగణేన చ, ఒకవైపు కార్తికేయ స్వామి, ఇంకోవైపు మహాగణపతి, అదేవిధంగా సర్వమాతృగణములు కొలుచుకుంటున్నాయి. స్వామి యొక్క భక్తులు కుబేరుడు మొదలైన వారు కూడా కొలుచుకుంటున్నారు. దూర్వాసుడు, దధీచి, అనేక విధమైన పాశుపతాచార్యులు, శైవ సిద్ధులు కూడా ఆయన కొలుచుకుంటున్నారు. అటువంటి 3 స్వరూపాలు చూశారు నైమిషేయ మహర్షులు. క్వచిత్ మూర్తిత్రైధరం, 3 కలిసిన రూపంగా గోచరిస్తున్నది, మళ్ళీ 3 విడివిడిగా కూడా కనబడుతున్నాయి. క్వచిత్ గౌరం, క్వచిత్ శ్యామం, క్వచిత్ ఆరక్తవర్చసం, ఒకవైపు తెల్లని కాంతి, మరొకవైపు నీలకాంతి, మరొకవైపు ఎర్రని కాంతి. అలాంటి కాంతులు కలిగిన దేహాలతో మొత్తం కలిసిన రూపం ఎలా గోచరిస్తుందంటే కౌమోదకీం శంఖమాల ధనరుంచ కమండలం శూలాయుధ ధరం షడ్భి ముజైశ్చిత్రై స్త్రివర్ణకై, 3 కాంతులు కలిగిన ఒకే రూపం గోచరించింది. విడివిడిగా కనబడితే 3 ఏకంగా కనబడుతున్నాయి. అందులో 3 వదనములు, ఆ 3 వదనములు కూడా బ్రహ్మ విష్ణు రుద్ర వదనములతో ప్రకాశిస్తున్నారు. పైగా కౌమోదకి, శంఖము, మాల, దమరము, కమండలు, శూలము మొదలైనవి ధరించి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక్కడ దీన్నే మనవారు ధ్యానం చేస్తూ పైన ఏమి ధరించాడయ్య అంటే పద్మమాల లేదా అక్షమాల, కమండలు ధరించి పై 2 చేతుల్లో, క్రింద 2 చేతుల్లో శంఖము చక్రము ధరించి ఉన్నాడు. అదేవిధంగా శూలము డమరకము ధరించి ఉన్నాడు. కొంతమంది క్రింద 2 చేతుల్లో ఆయన కమండలము అక్షమాల ధరించారని చెప్తారు, పై 2 చేతుల్లో శూలము డమరకము ధరించారని చెప్తారు. మొత్తం 6 చేతులు. 6 చేతులు అంటే ఒక్కొక్క స్వామి 2 చేతులు చెప్పున్న 6 చేతులు స్వీకరించాడు అంటే త్రిమూర్త్యాత్మకమైన స్వరూపం గోచరించింది. దివ్యమైనటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తూ చూస్తూ ఉండగానే మరొక స్వరూపం కూడా కనబడింది. అది ఎలా ఉందంటే క్వచిత్ భద్రధరం చక్రం, వజ్రహస్తమైనటువంటి ఇంద్రస్వరూపముగా, ఆ ఇంద్రుడైనప్పుడు సర్వదేవతలు ఆయన కొలుచుకుంటున్నారు. ఒకసారి హిరణ్మయ పురుషుడైనటువంటి సూర్యస్వరూపంగా గోచరించింది. క్వచిత్ సూర్యం, క్వచిత్ సోమం, చంద్రస్వరూపం కనిపించింది. జగత్ప్రాణం వాయుదేవతా స్వరూపం కనిపించింది. వరుణ స్వరూపం, అగ్నిస్వరూపం, ఈశాన స్వరూపం, దిగ్దేవతలందరూ గోచరిస్తున్నారు. అదేవిధంగా రుద్రగణములు గోచరిస్తున్న ఏకాదశ రుద్రగణములు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు కనిపిస్తున్నారు. అదేవిధంగా విశ్వే దేవతలు మొదలైన వారు, అశ్విని దేవతలు, నక్షత్ర దేవతలు, గ్రహ దేవతలు, విద్యాధరులు, దానవులు, దైత్యులు, నాగులు, గరుడులు, ఒకటేమిటి సర్వం గోచరిస్తున్నదండి. ఇక్కడ అంటే ఏ దేవత అయినా సర్వదేవతాత్మకుడై గోచరిస్తున్నాడు, సర్వ విశ్వాత్మకుడై గోచరిస్తున్నాడు. ముందుగా త్రిమూర్త్యాత్మకుడిగా వ్యక్తపరిచి సర్వదేవతల్ని తన యందు చూపించి సర్వ విశ్వాన్ని తన యందు చూపిస్తున్నాడు. అంటే కనబడ్డ స్వరూపం ఏమిటి అనేది శ్రద్ధగా విన్నవారికి అర్థమవుతుంది. ఎవడు విశ్వరూపుడో, ఎవడు విశ్వవ్యాపకుడో, సర్వము తానైనటువంటి పరమాత్మ ఎవడో, సర్వదేవతలు ఎవరి యొక్క స్వరూపములో అతనే గోచరించాడు. సర్వ విశ్వము ఎవరి యొక్క అభివ్యక్తియో ఆ పరమాత్మ గోచరించాడు. భూర్భువస్వర్వాసి సర్వా ధ్రువస్థాన నివాసిన, సర్వలోకములు ఆయనలో గోచరిస్తున్నాయి, సర్వలోకవాసులు కనబడుతున్నాయి. ఒక మహావిశ్వరూపం గోచరించింది. దానితో వారందరూ కూడా ఆనంద పరవశులై మునయ విస్మయావిష్టా ప్రేమ నిర్భర మానసా, ఆశ్చర్యానికి లోని ఆనందం నిండిపోయి ఎలుగెత్తి అంటున్నట్ట ధన్యాస్మహ కృతకృత్యాస్మహ సుమదాస్మో మహీతలే. ఈ భూమి యందు మేము ధన్యులం, మేము కృతకృత్యులం, మేము సౌభాగ్యవంతులం అంటూ మా జన్మని వారు సఫలమయ్యారని పరవశించిపోయి 2 చేతులు దోగిలించి శిరస్సుపై పెట్టుకుని గద్గదాక్షర భాషిణ ఒంగురు పోయిన గొంతుతో ఒళ్ళంతా పొలకించిపోయి స్వామివారికి ఉపచారములు చేసి అద్భుతమైన స్తోత్రాన్ని ఇక్కడ వారు పలికారు స్వామిని ఉద్దేశించి. 1వ అధ్యాయం అంతా కూడా స్వామి సాక్షాత్కారం, 2వ అధ్యాయం అంతా మీరు స్తోత్రం అండి. ఆ సాక్షాత్కారం ఎంత గొప్పదో ఈ స్తోత్రం అంత గొప్పది, అంత విశేషమైనటువంటి స్తోత్రం. వ్యాఖ్యానిస్తే ఇదే కొన్ని రోజులు స్వీకరిస్తుంది. ఈ శ్లోకం అంతా కూడా, ఈ శ్లోకములన్నీ కూడాను దత్తాత్రేయుల వారి యొక్క తత్వాన్ని, స్వరూపాన్ని, ఆయన యొక్క మహిమల్ని తెలియజేస్తాయి.
నమో నమ కారణ కారణాయ నిష్కారణాయ అమిత విక్రమాయ శ్రీ సాంగ చక్రాసి గదాధరాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ సదుద్భవస్థాన నిరోధనీల రాసాయ తస్మై చక్రమేశ్వరాయ గుణారణిచ్ఛిన్న చిదుష్మపాయ నమోస్తు తస్మై పురుషోత్తమాయ అంటూ ప్రారంభించి ఆ దివ్యమైన దత్తాత్రేయ స్వామిని స్తుతిస్తున్నారు. ఇక్కడ దత్తాత్రేయుడిని పేరు ఇంతవరకు రాలేదు. మనం ఆ పేరు పెట్టుకున్నాం కనుక ముందు చెప్పేసాం, కానీ ఇక్కడ చెప్పబడుతున్నది ఒక మహా విశ్వరూపమే. ఆ విశ్వరూపం కారణం అంటే సృష్టిలో ప్రతిదానికి ఒక కారణం చూస్తూ ఉంటాం. దీనికి ఇది కారణం అని వెళ్తూ ఉంటాం. ఏ కారణం దగ్గర మనం ఆగలేకపోతున్నాం. దాని వెనక మనకు ఒక కారణం కనబడుతుంది. విజ్ఞాన శాస్త్రవేత్త ఒక దగ్గరికి వచ్చి ఇదే కారణం అని ఆగిపోతాడు. అంతకు మించి ఇంకా పరిశోధన చేసిన వాళ్ళు ఇదే కారణం అంటారు. ఇలా కారణాలు వెతగ్గా ఎక్కడ ఆగిపోతామో ఆ కారణం పేరు పరమ కారణం, అదే పరమాత్మ. అన్నిటికీ ఆయన కారణం, ఆయనకి ఏది కారణం లేదు. అందుకే కారణాయ నిష్కారణాయ అన్నారు. ఏ కారణమో లేనివాడు, అన్నిటికీ కారణమైన వాడు. మరి ఇంత జగత్తు అనిపించాలని ఎంత విక్రమం ఉండాలని దానికి. విక్రమం అంటే విశేషముగా వ్యాపించుట. విక్రమ శబ్దానికి ఇది అర్థం. త్రివిక్రమ అన్న ఇదే అర్థం. మూడింటిలో వ్యాపించిపోయాడు కనుక త్రివిక్రమ అన్నాం. అంతలా వ్యాపించిపోయాడు విక్రమ, అమిత విక్రముడైనటువంటి వాడు. అటువంటి స్వామికి నమస్కారం. పైగా ఇంతవరకు శంఖచక్ర గదాపద్మ గారు ఎలా అన్నారో అదే విధంగా శివస్వరూపాన్ని కూడా ధ్యానిస్తూ వాళ్ళు కీర్తన చేశారు. ఇందులో ఈ విధమైన స్తోత్రం అంతా చేసి నమస్కరిస్తూ ఏ స్వామిని ఆశ్రయించి పాల కోసం తపస్సు కూర్చున్నటువంటి వాడు ముక్తిని జ్ఞానాన్ని పొందాడో ఆ స్వామికి నమస్కారం అన్నారు. అంటే క్షీరేచ్ఛయా శరణద శరణం ప్రపన్నం అన్నారు. అంటే పాల కోసం తపస్సు కూర్చుని ముక్తిని పొందాడు. ఎవరిని ఆశ్రయించి? శివుని ఆశ్రయించి ఉపమన్యు మహర్షి. ఆ వృత్తాంతాన్ని ఇక్కడ స్మరించారు. అదేవిధంగా మార్కండేయునికి మృత్యువు నుంచి రక్షణనిచ్చి అమృతత్వ పదవి ఇచ్చినటువంటి వాడికి నమస్కారం అంటే శివునికి. ఇలా శివస్వరూపాన్ని, విష్ణు స్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, సర్వదేవతాత్మకమైన పరమాత్మ స్వరూపాన్ని చెప్తున్నారు. దీన్ని బట్టి సనాతన ధర్మమైన హిందూ మతంలో ఉన్నది ఒక్కటే. ఇది తెలుసుకోవాలి, ఒకటే పరమాత్మ, ఒకటే పరమేశ్వరుడు. మరి ఇన్ని దేవతలు ఉన్నారంటే ఇన్ని దేవతలుగా ఉన్నవాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఇన్ని దేవతలుగా ఉన్నారు. అది అనేకము ఆయనే, ఏకము ఆయనే ఎరుక ప్రతివారు కలిగి ఉండాలి. సర్వదేవతలు ఒకే పరమాత్మ స్వరూపం అనేటువంటి ఒక సత్య జ్ఞానం ఎవరి వల్ల కలుగుతుంది? గురువు వల్ల కలుగుతుంది. అందుకే భేదాలు చెప్పేవాడు గురువు కాదు, ఏకత్వం చెప్పేవాడు గురువు. అనేకం ఏకముగా చూపించేవాడు గురువు. కానీ అనేకం ఏకముగా చూపించే గురువే దత్తాత్రేయ స్వామి. తానే సర్వస్వరూపంగా చూపిస్తున్నాడు. అంటే పరమాత్మయే గురువుగా సర్వదేవతాత్మకుడిగా సాక్షాత్కరించాడు. అద్భుతమైన స్తోత్రం. కానీ మన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు విడిచిపెట్టేస్తే మహిమకు దూరం అవుతాం కనుక ముఖ్య శ్లోకాలు చెప్పుకున్నాం. ఈ విధంగా స్తోత్రం చేసాక స్వామి సంతోషించి వారితో కొన్ని మాటలు చెప్పబోతున్నాడు. ఈ లోపల వారు అడుగుతున్నారు, స్వామిని విశ్వరూపాన్ని చూసి చాలా సంతోషించాం, అనేక రూపాలు నీలో కనబడుతున్నాయి, ఇంతకీ నిన్నిప్పుడు ఏ రూపం అని పిలవాలి? ఇవాళ మా ముందు నువ్వు మా మీద అవ్యాజ కరుణతో సాక్షాత్కరించావు. ఈ సాక్షాత్కరించిన స్వరూపం పేరేమిటి? కస్త్వం కిమిహ సంప్రాప్తో విశ్వరూప కథం భవ. మీరు ఎవరు? ఇక్కడికి ఏ కారణం చేత మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చారు? విశ్వరూపంగా ఎలా సాక్షాత్కరించారు? మీ జన్మలేమిటి, మీ కర్మలేమిటి అన్నాడు. జన్మ కర్మచ విశ్వాత్మం నామానిచ గృణీహిన. మీ జన్మ ఏమిటి, మీ కర్మ ఏమిటి, మీ పేర్లు ఏమిటి అని అడిగారు. చూడండి, ఇక్కడ జన్మ కర్మచ అనే మాట వినగానే భగవద్గీతలో స్వామి చెప్పాడు జన్మ కర్మచ మే దివ్యమని. అంటే నీ యొక్క అవతారం ఏమిటి, అవతారముల యందు నువ్వు చేసిన లీలలేమిటి, అది జన్మ కర్మచ అంటారు. అదేవిధంగా నీ నామములేమిటి, అదేవిధంగా నీ విజ్ఞానం ఏమిటి, నీకేది ఆధారము, నీ ఆకారం ఏమిటి, ఇవి నాకు తెలుసుకోవాలని కోరుకున్నది. నిన్ను శివుడు అనాలనుకుంటూ ఉంటే విష్ణువుగా గోచరిస్తున్నావు, విష్ణువు అనాలంటే శివుడిగా గోచరిస్తున్నావు, రెండో అంటే బ్రహ్మగా గోచరిస్తున్నావు, నీ దేవతలుగా గోచరిస్తున్నావు. నువ్వెవరవు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్తున్నాడు, మీరు ఇవాళ చూశారంటే ఇవాళ చేసిన ధ్యానం వల్ల నేను కనబడలేదు అన్నాడు. ఇలా నేను మీకు కనబడ్డానికి మీరు అనేక జన్మల తపస్సు ఇవాళ పండింది కనుక నేను గోచరించాను అన్నారు ఇక్కడ. అంటే భగవద్ అనుగ్రహం అనేది అనేక జన్మల తపస్సు వల్ల వస్తుంది. ఈ జన్మ యొక్క ఒక్క సాధన వల్ల కాదు. తపసా బ్రహ్మచర్యేణ యమేన నియమేన చ యజ్ఞాదినా చ బహుభిః జన్మభిస్తు తోషితోహ్యకం. ఇది మనకొక సాధనకి ఉపదేశం ఇస్తున్నారు. ఇది వేదాది శాస్త్రముల్లో చెప్పిన ఉపదేశమార్థం. భగవంతుని అనుగ్రహం పొందాలన్నా
భగవంతుని సాక్షాత్కారం పొందాలన్నా అది ఒక్క జన్మతో అయ్యేది కాదండి. అనేక జన్మల పుణ్య విశేషం ఉంటే కానీ లభించేది కాదు. అనేక జన్మల పుణ్యం అంటే ఏమిటి? పుణ్యం అంటే సాధన విషయమైన సత్కర్మ. అది పుణ్యం అనగా సాధనా రూపమైన సత్కర్మే పుణ్యం. అలాంటి పుణ్యాలు చేసుకుంటే మన సుఖాలు వస్తాయి, భోగాలు వస్తాయి, కానీ పోతాయి. కానీ భగవత్ సాక్షాత్కారం పొందాలంటే ఎటువంటి సాధన ఉండాలి? అసలు పుణ్యం అనే మాటకు అర్థం ఏమిటి? పుణ్యం అంటే దేని వల్ల మనం పవిత్రం అవుతామో దాని పుణ్యం అనాలి. అలా మనల్ని పవిత్రం చేసేవి కొన్ని ఉన్నాయి. ఎందుకు పవిత్రుడం కావాలి అంటే పరమాత్మ సాక్షాత్కారం కోసం పవిత్రుడం కావాలి. ఇది లక్ష్యం పెట్టుకోవాలి. శుద్ధ హృదయం లేనప్పుడు భగవంతుని సాక్షాత్కరించడు. ఆ హృదయంలో భగవంతుని యొక్క స్ఫురణ రాదు. హృదయం శుద్ధం కావాలంటే దానికి కావలసినట్టు శాస్త్రం చెప్తున్నది. దాన్ని ఇక్కడ శ్లోక రూపంలో చెప్తున్నారు. దత్తాత్రేయుల వారే చెప్తున్నారు ఋషులతో. తపస బ్రహ్మచర్యేణ యమేన నియమేన యజ్ఞాదిన. తపస్సు చేత, బ్రహ్మచర్యము చేత, అంటే ఇంద్రియ నిగ్రహం చేత, శాస్త్రాధ్యయనం చేత అర్థం. తపస్సు చేత, యమనియమాదుల చేత, యజ్ఞముల చేత అనేక జన్మలలో సాధన చేసి నన్ను మీరు సంతుష్టుని చేశారు. అంటే భగవత్ ప్రీతి అనేది వీటి వల్ల కలుగుతుంది. బహూనాం జన్మనామంతే, అనేక జన్మలు గడిచిన తర్వాత చివరి జన్మ వచ్చినప్పుడు పరమ గురువునైన నేను సాక్షాత్కరిస్తాను అన్నాడు. అంటే దత్తాత్రేయుల యొక్క అనుగ్రహం లభించింది అంటే అది చివరి జన్మ అని అర్థం చేసుకోవాలి. ఆయన అనుగ్రహం లభించింది చివరి జన్మ అంటే మోక్షం లభించి దొరుకుతుంది. మోక్షానికి అవసరమైన జ్ఞానం ఇచ్చే అవతారమే దత్తాత్రేయ అవతారం. ఇంకా ఆయన పేరు చెప్పలేదుగా నేను చెప్పేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా వాళ్ళందరూ అడుగుతున్నారు. ఆయన తాను ఇలా పరిచయం చేసుకుంటున్నాడు. ఇవాళ మీకు అనేక జన్మల యొక్క తపఫలం వల్ల నేను కనబడ్డాను. ఇప్పుడు నేనేమిటో తెలియజేస్తున్నాను. యోగాదేశకరో విభు, యోగాన్ని ఆదేశం చేసి అవతారం ఇది అన్నాడు. ఆదేశం అన్నా ఉపదేశం అన్నా ఒకటేనండి. ఆదేశం, ఉపదేశం, నిర్దేశం ఇవన్నీ కూడా బోధ కిందకి వస్తాయి. యోగం అనగా జ్ఞానం, యోగం అనగా ఉపాయం. రెండు అర్థాలు. ఉపాయం అంటే అర్థం ఏంటంటే మోక్షం పొందుటకు ఏది ఉపాయమో దానికి యోగం అని పేరు. ఆ ఉపాయాన్ని, ఆ జ్ఞానాన్ని లోకానికి బోధించడానికై వచ్చిన స్వరూపం నేను. నా నామం దత్తాత్రేయ. ఇది తానే చెప్పుకున్నాడు. దత్తాత్రేయ స్వరూపేణ యోగాదేశకరో విభు అవతీర్య చరామ్యత్ర యోగినాం సిద్ధి సాధక. యోగుల సిద్ధులను సాధింపజేయడానికై నేను ఈ భూమి యందు సంచరిస్తూ ఉన్నాను. నా అవతారములు శాస్త్రముల్లో వివిధములుగా చెప్పబడుతున్నాయి. వాటిని నా భక్తులు నిరంతరం తెలుసుకుంటూ ఉంటారు. మీకు ఇంకా వివరంగా చెప్పడానికై మీ వద్దకు కొద్దిసేపట్లో వ్యాస శిష్యుడైన సూతుడు వారు రాబోతున్నారు. ఆయన్ని మీరు అడిగి నా అనుగ్రహం చేత ఆయన చెప్పే విషయములు వినండి. తద్వారా నా అవతారము, నా నామము, నా లీలలు అన్ని తెలుసుకోగలరు మీరు. ఇప్పుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చారు. నా కథ వినడం వల్ల ఇంకా మీరు ధన్యులై ఇది చివరి జన్మ చేసుకుని జ్ఞానం విజ్ఞాన సంగీతం, విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని పొందుతారు అన్నాడు. ఏమిటండి అసలే శాస్త్రం అనగానే అయోమయ శబ్దాలు. జ్ఞానం విజ్ఞానం రెండున్నాయా? మన జ్ఞాన విజ్ఞానానికి మనకు తెలిసిన అర్థం ఏంటి? లోకంలో విజ్ఞాన శాస్త్రం చదువుకున్న సైన్స్కి తెలుగులో. ఆ సైన్స్ కాదు ఇక్కడ చెప్పేది. జ్ఞాన విజ్ఞాన సంగీతం అంటే అర్థం ఏంటంటే పరమాత్మకు సంబంధించినదే జ్ఞానం. అంటే పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసుకున్నట ఏది ఉందో అది జ్ఞానం. ఆ జ్ఞానం రావడం అంత తేలిక. దానికి ముందు గురువుని ఆశ్రయించాలి. శాస్త్రాన్ని గురుముఖత శ్రద్ధగా అధ్యయనం చేయాలి, అవగతం చేసుకోవాలి. ఆ తర్వాత అవసరం. అందుకని విన్నామండి, వెళ్ళామండి, ఒక 15 నిమిషాలు ఇది అర్థమైందండి, తర్వాత నిద్రలోకి జారుకున్నానంటే ప్రయోజనం ఉందండి. ఇక్కడ గురుముఖత శ్రద్ధగా వినడం, విన్నది అవగతం చేసుకోవడం, స్పష్టంగా అవగాహన చేసుకోవడం అంత తేలిక కాదండి. బ్రహ్మజ్ఞానం అందినట్టే అంది చేయి జారిపోతుంది. దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే దానికి జ్ఞానం అని పేరు. అర్థం చేసుకున్నది అనుభవానికి వస్తే విజ్ఞానం అని పేరు. అది ఇక్కడ అది జ్ఞానం విజ్ఞానం అంటే విన్నది అర్థమైతే జ్ఞానం, అర్థమైనది అనుభవానికి వస్తే విజ్ఞానం. ఈ జ్ఞాన విజ్ఞానం ఇప్పుడు చెప్పుకున్న నిర్వచనం ఆదిశంకర భగవత్పాదుల వారు గీతా భాష్యం చెప్పేటప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పారు. అది అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. జ్ఞానం విజ్ఞాన సంగీతం అంటే స్పష్టంగా అర్థమయ్యే జ్ఞానము, అది అనుభవానికి రావడము. ఈ రెండూ కూడా సూత పౌరాణికుడు చెప్పబోయేటువంటి నా చరిత్ర వల్ల మీకు లభిస్తుంది. నా అనుగ్రహం వల్లనే ఆయన మీకు అది చెప్తాడు. అది తెలియజేయడానికే మీకు కనబడ్డాను. అంతేకాదు నా గురించి మీరు వినడం వల్ల మీ ద్వారా అది లోకంలో వ్యాప్తి చెందుతుంది.
తద్వారా ఈ జ్ఞానం గ్రహించిన వారు తరించడానికై అనుగ్రహిస్తున్నారు స్వామివారు. అంటే భగవత్ చరిత్రతో లోకం తరించడానికి భగవద్ అనుగ్రహం ఎలా వస్తున్నదో చూడండి. లేకపోతే ఆయన కథ వినకపోతే ఆయనకేం నష్టం? మనం తరించడం కోసం ఆయన గంగాదేవి భూమికి దిగకపోతే గంగమ్మకి ఏమీ నష్టం లేదు, దిగడం వల్ల లాభము లేదు. గంగమ్మ దిగడం వల్ల మనం తరించాం, దత్త చరిత్ర దిగడం వల్ల జీవులందరూ తరిస్తున్నారు. ఆ దత్త చరిత్ర ఎలా వస్తున్నదో పరిశీలించారు. ఈ విధంగా చెప్పి తన స్వరూపాన్ని వాళ్ళకి సాక్షాత్కరింపజేసి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు దత్తాత్రేయ స్వామివారు. కనిపించిన స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఈ లోపల అడవిలోకి వెళ్ళినటువంటి ఈ ఋషులు శిష్యులు ఉన్నారు. వారు సమిత్కుశ పలాశాని సమిధలు దర్భలు ఇత్యాదులు తీసుకురావడానికి వాళ్ళు అడవికి వెళ్ళారు. వారు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. అప్పటికి దత్తాత్రేయ సాక్షాత్కారమైంది, మీరు అనుగ్రహించడం అయిపోయింది. శిష్యులందరూ అక్కడికి వచ్చారు. వచ్చి మొత్తం అడవిలో ఒక అద్భుతమైన మార్పు కనబడుతుంది. మేము వెళ్ళినప్పుడులా లేదు, ఇప్పుడు మొత్తం అడవంతా ఏదో కొత్తగా అందంగా కనబడుతుంది. ఇదివరకు మోడుగా ఉన్నటువంటి కొమ్మలన్నీ చిగురించాయి, కుసుమాలు ఫలాలు వచ్చాయి, రమ్యమైన పరిమళం మొత్తం ప్రసరిస్తున్నది, చక్కని వాయువులు వీస్తున్నాయి. వాతావరణంలో ఏదో తెలియని ఒక ఆనందం, శాంతం, ఆహ్లాదం, ప్రశాంతత గోచరిస్తున్నది. ఈ మార్పుకు కారణం ఏంటి? మీ ముఖాలు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా గొప్పగా ఉంటాయి, సందేహం లేదు. ఇప్పుడు ఇంకా ఏదో దైదీప్యమానంగా గోచరిస్తున్న మీ వదనాలు ఏదో ఒక దివ్య వస్తువును చూసినట్లుగా అనిపిస్తున్నది. మేము వెళ్ళి వచ్చిన ఈ విరామం లోపల ఏం జరిగింది అని అడిగారు ఆ మహర్షుని వెళ్ళి వచ్చినటువంటి వారందరూ. అప్పుడు వారు తెలియజేశారు, నాయన ఈ అరణ్యమంతా ఈ విధంగా మారిపోవడానికి, మా ముఖాల్లో ఈ నూతనమైన తేజస్సు రావడానికి కారణం సర్వదేవ దేవుడైనటువంటి విశ్వరూపుడైనటువంటి విశ్వేశ్వరుడైనటువంటి దత్తస్వామి మాకు ప్రత్యక్షమై అనుగ్రహించాడు. ఆ ప్రభావం చేత ఆయన ఇక్కడ వ్యక్తమయ్యాడు కనుక ఈ చోటంతా అంత పవిత్రమైంది. అదే నైమిషారణ్యం అంత దివ్యమైనది. అనేక మంది దేవతలు సాక్షాత్కరించిన చోటు, దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించినటువంటి చోటు. అందువల్ల ఇంత దివ్యమైంది అనగానే వారందరికీ వేదన కలిగింది. అయ్యో ఆ ప్రత్యక్ష సమయంలో మేము లేకపోయేమి అని బాధన పడ్డారు వారందరూ కూడా. నాయన స్వామి అనుగ్రహం అనేక విధాలుగా ఉంటుంది. మీకు గురువుల మీద మేము చూడగలిగేమో అంటే ఆ పుణ్యం మీకు లభిస్తుంది. మనందరినీ తరింపజేయడానికి ఇప్పుడు ఒక మహానుభావుడు రాబోతున్నాడు. ఆయన అనుగ్రహించి ఆయన ద్వారా మనకి తన చరిత్రని తెలియజేస్తాను అని స్వామి వారికి చెప్పారు కనుక మనందరం కలిసి ఆశీర్వదమై వారి రాక కోసం ఎదురు చూస్తుందా అని చెప్పారు. ఆ విధంగానే కొంతసేపటికి సూత పౌరాణికుల వారు విచ్చేశారు. సూతుల వారు విచ్చేసిన వెంటనే సర్వశాస్త్ర విశారద అని సంబోధించారు ఆయన. సర్వశాస్త్రవేత్త, అటువంటి వాడే చెప్పగలడు ఆయన చరిత్రని. అటువంటి ఆయన ఉచిత సత్కారం చేసి ఆసనంపై కూర్చోబెట్టి గౌరవ మర్యాదలతో నమస్కారం చేసి అంటున్నారు, స్వామి మీ వల్ల మేము ఇప్పటికీ అనేకం విన్నాం. ఇవాళ మేము వినదలుచుకున్నది ఒకటి విశేషం ఉన్నది. అది వాసుదేవస్య మాహాత్మ్యం. మేము వాసుదేవుని మహిళ విలాలనుకుంటున్నామన్నట్ట. అసలు గ్రంథారంభంలో కూడా ఇందులో కథావస్తువు వాసుదేవుడే అన్నారు. ఇక్కడ వాసుదేవుడి గురించి చెప్తున్నామన్నారు. వాసుదేవుడే కథావస్తువు అని చెప్పబడుతున్న గ్రంథాలు మొత్తం ఎలా ఉంటాయంటే, ఒకటి భాగవతం వాసుదేవమయం, భగవద్గీత వాసుదేవమయం, మరి దత్త చరిత్ర కూడా వాసుదేవుడి గురించి అట. ఏంటండి దత్త చరిత్ర అంటున్నారు, వాసుదేవు అంటున్నారు ఏమిటి అంటే, వాసుదేవస్య మాహాత్మ్యం దత్తదేవ స్వరూపిణ అన్నారు. దత్తదేవునిగా ఉన్న వాసుదేవుని యొక్క స్వరూపం అంటే వాసుదేవుడి యొక్క దత్తాత్రేయ రూపం. దత్తాత్రేయ రూపం ఎవరిది? వాసుదేవుడిది. వాసుదేవుడు అంటే ఎవరు చెప్పండి? వసుదేవుడి పుత్రుడు అంటే కృష్ణ పరమాత్మ. అంటే కృష్ణ పరమాత్మ రాకముందు వాసుదేవుడు కాడయ్యా అంటే అప్పుడు వాసుదేవుడైనయ్యా అన్నారు. ఎలా అంటే వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసస్య వాసుదేవన వస్తుతే. సర్వజీవులలో వసించి ప్రకాశించేవాడు వాసుదేవుడు అండి. వాసుదేవ శబ్దానికి ఇది అర్థం. వసుదేవుడు కొడుకుని మాత్రమే కాదు, సర్వజీవుల హృదయాల్లో ఎవడు ఆత్మగా ఉంటూ ఆయన ఉన్నాడు కనుక మనం ఉన్నాం. మనం ఉండకపోయినా ఆయన ఉంటాడు. ఉండడమే తన ధర్మంగా కలవాడు వాస, వసనమే తన ధర్మంగా కలవాడు, వసించుటయే ధర్మంగా కలవాడు వాసు. అయితే ఉండడం మాత్రమే కాదు, ప్రకాశ స్వరూపుడు కనుక దేవ అన్నారు ఇక్కడ. వాసుదేవ ఇది మహామంత్రం. ఇది అటువంటి వాసుదేవుడే దత్త రూపుడు. అలాంటి దత్తుని యొక్క చరిత్రను వినాలనుకుంటున్నాం. మా ప్రశ్నలు ఏమిటంటే, ఆ మహానుభావుడు మేము విన్నంత మేరకు బాలుడి వలె, ఉన్మత్తుడి వలె, జడుని వలె తిరుగుతూ ఉంటాడు అని విన్నాం. అటువంటి ఆయన జన్మ ఏమిటి, లోకరక్షణ కోసం ఆయన ఎలా సంచరిస్తాడో తెలుసుకోవాలనుకుంటున్నాం.
అని యోగాదేశం ఏది అంటే యోగాన్ని ఆయన ఎలా ఉపదేశించాడో తెలుసుకోవాలనుకుంటున్నాం. యోగాదేశం చరిత్రంచ బాలోన్మత్త జరాకృతే అవతారాన్ భగవత తత్ప్రయోజనపూర్వకం. ఆ దత్తుడు ఎన్ని రకాలుగా ఎవరెవరిని అనుగ్రహించాడు, ఏ విధంగా ప్రయోజనములు కలిగించాడో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆయన భక్తులు ఎవరు, భక్తులు ఏ విధంగా సిద్ధిని పొందారు, ఆయన మహాత్మ్యం ఏమిటి, ఇలా ఎన్నెన్నో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులోనే జపించదగ్గ ఆయన స్తోత్రమును ఆయన నామమును కూడా తెలుసుకోవాలి. అంటే ఈ దత్త చరిత్ర చెప్పుకుంటున్నప్పుడు మనకి దత్త సంబంధమైన మంత్ర సమానమైన నామాలు ఎన్నో మనం వినబోతూ ఉన్నాం, స్తోత్రములు కూడా తెలుసుకోబోతున్నాం. అంటే సాధనకు అనుకూలమైనటువంటివి గ్రహించబోతున్నాం. ఇవన్నీ మాకు స్పష్టముగా నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం కనుక అనుగ్రహించు. పైగా మాకు భగవానుడే దత్తుల వారే నీ ద్వారా ఇది తెలియజేస్తాడని చెప్పారు కానీ నిన్ను ప్రార్థిస్తున్నాం అనగానే సూతుడు వరకు ఒక్కసారి ఒళ్ళు పులకించింది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు, నీ ద్వారా చెప్పిస్తానన్నారు అనగానే నా పేరు దత్తుడు వారు అన్నారా అని ఆనందపరచుడై ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటున్నాడు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని ఒక్కసారిగా స్మరణ చేసుకుని ఆ తర్వాత గంగాదేవి ప్రార్థించేటంటే అంబత్వాం సతతం భగీరథ సుతాం భోగావతీం ప్రార్థయే. గంగాదేవిని ప్రార్థన చేసుకున్నాడు. అంటే దత్త చరిత్ర ప్రస్తావనకు ముందు ఎవరెవరిని ప్రార్థించాలో శ్లోకములు ఉన్నాయి కానీ మనం ఆ మాత్రమే స్మరిస్తున్నాం. హేరంబ నామ వహతే మహతే గజాయ. హేరంబ అనే పేరు కలిగిన గొప్ప ఏనుగు మోము వారికి నమస్కారం. ఆ తర్వాత నమస్కరిస్తున్నది మాతం నతోస్మి భవతీ మదచార్థయత్వం చేత సరస్వతి మహేశ గుణానుగమ్యే. అటువంటి మహాత్ములను చెప్పాలి అంటే మామూలు వాక్కులు సరిపోవు, దేవీం సరస్వతీం కావాలి, దివ్య సరస్వతి కావాలి. లౌకిక సరస్వతి, దివ్య సరస్వతి. లౌకిక విషయాలు చెప్పే సరస్వతి కాదు, ఇంద్రియాలకు అతీతమైనటువంటి దివ్య విషయం చెప్పాలంటే దివ్య సరస్వతి కృప కావాలి. అలాంటి దేవీ సరస్వతి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఒక్కసారిగా దత్తాత్రేయం జగద్గురు దత్తాత్రేయ స్వామి వారిని ధ్యానం చేస్తున్నాడు. ఆయన ధ్యానం చేస్తూ స్తోత్రం చేసేట మహావృషభవాహాయ నమస్తే హంసవాహనే నాగారి వాహనాయాస్తు వాసుదేవాయ తే నమః యస్య గంగాంభసి స్నానం భైక్ష్యం లక్ష్మ్యాలయే సదా సహ్యాచర కృతావాసం నమామి త్రియుగం హరిం. ఏ దత్తాత్రేయుడు నిత్యం గంగాజలంలో స్నానం చేసి కొల్హాపురి లక్ష్మీదేవి ప్రాంతానికి వచ్చి అక్కడ భిక్షాటనం చేస్తాడు, సహ్య పర్వతంలో నిత్యం నివసిస్తాడు, ఆ దత్తాత్రేయుడు నమస్కారం. దత్తాత్రేయ స్వామి గొప్పతనం ఏంటంటే ఎన్నో విష్ణు అవతారాలు ఉన్నాయి కానీ దత్తాత్రేయ అవతారం నిత్యావతారము. అది నిత్యావతారము, శాశ్వతావతారం. ఇప్పటికీ ఉన్న అవతారం దత్తాత్రేయ అవతారం. ఇప్పటికీ భూమి ఎందున్నాడు ఆయన. మనకు కనబడలేదంటే కనబడాల్సిన అవసరం ఆయనకి లేదు. మనకంత అవసరం ఉండి సాధన చేస్తే తప్పకుండా కనిపిస్తాడు. భూమి యందు నేటికి ఉన్నాడు స్వామి. ఎక్కడెక్కడి దినచర్య కూడా శాస్త్రం వర్ణిస్తున్నది. అందుకే ప్రాతకాలంలో గంగలో స్నానం చేసి కాశీ మహాక్షేత్రంలో, ఆ తర్వాత లక్ష్మీ ఆలయంలో అంటే కొల్హాపురి లక్ష్మీదేవి మందిర వద్ద భిక్షాటనం చేసి సహ్యాద్రిపై ఉండేవాడు అన్నారు. క్వచిత్ బాల క్వచిత్ వృద్ధ కుమారస్తరుణ క్వచిత్. ఒక చోట బాలుల్లా కనబడతాడు, ఒక చోట వృద్ధుల్లా కనబడతాడు. ఇదమిత్తమైన రూపం లేదండి ఆయనకి. ఇందాక ఎంత వర్ణించినప్పటికీ ఆయన రూపం ఇదని చెప్పలేము. ఒక పెద్ద బాలుడుగా కనబడవచ్చు, ఇంకొక చోట వృద్ధుడిగా కనబడవచ్చు, ఇంకో చోట కుమారుడిగా, మరొక చోట తరుణుడిగా అంటే బాలుడిగా యువకుడిగా కుమారావస్థలో ఉన్న వాడిగా ఉపచరిస్తాడు. మరొక చోట జడలు ధరించి కనబడతాడు, ఇంకొక చోట ముండరము దాల్చి కూడా గోచరించవచ్చు, ఇంకొక చోట వికృత రూపంతో గోచరిస్తాడు. ఇదమిత్తమని చెప్పలేని స్వరూపంతో ఉంటాడు. అటువంటి స్వామికి నమస్కారం. దిగంబరగా కనబడతాడు, ఉన్మత్త వేషంలా గోచరిస్తాడు, అటువంటి స్వామికి ప్రణామం అంటూ కళ్ళు మూసుకుని హృదయంలో చూస్తూ ఉంటే ఆ హృదయంలో స్వామి ఆవిర్భవించాడు. ఎలా అంటే ప్రాణాయామ్య మనస ధ్యానస్థిమితలోచన. ప్రాణాయామం చేసి ధ్యానములో ఉంటూ ధ్యానముద్రలో నేత్రమును మూసి హృదయంలో దర్శిస్తూ ఉంటే, అంటే హృదయంలో దృష్టి పెడితే హృదయంలో సాక్షాత్కరించాడు. హృదయంలో సాక్షాత్కరించాడా లేదా సూతుడు హృదయంలో ధ్యానించాడా చెప్పండి. ఇది కొంచెం ప్రశ్న ఆశ్చర్యంగా ఉంటుంది. హృదయంలో ధ్యానించాడా దర్శించాడా? ధ్యానమో దర్శనమో తేడా ఎప్పుడు తెలుస్తుంది? దర్శనం అయ్యేది తెలుస్తుంది, అంతవరకు తెలియదు. అంతవరకు ధ్యానమే అనుకుంటాం, దర్శనం అయితే తెలుస్తుంది.
ఎవరికి తెలుస్తుంది? ఎవరికి దర్శనమైందో వాడికి తెలుస్తుంది. దర్శనం నిజానికి హృదయంలోనే అవుతుంది. ఆ హృదయంలో దర్శనం ఇచ్చేట ఎలా కనబడుతున్నది ఆ స్వరూపము అంటే దత్తాత్రేయ త్రిమూర్తిధృక్, ఆయన మూడు మూర్తులు ఒక్క మూర్తిగా గోచరించిన స్వరూపం కనబడింది. దివ్య పీతాంబరధర షడ్భుజై ఉపలక్షిత స్వపాదరక చంద్రాంశు ధ్వంసితాజ్ఞాన కశ్మల, ఆయన పాదములు కాంతుల చేత చీకట్లు పోతున్నాయి. బయట చీకట్లే కాదు, లోపల ఉన్న అజ్ఞాన తిమిరం కూడా తొలగిపోతున్నది. అటువంటి ఆ స్వామిని దర్శించి హృదయంలో ఆనంద పరవశుడై ఇక్కడ ఒక అత్యద్భుతమైన స్తోత్రాన్ని పఠిస్తాడు మహానుభావుడైన సూత పౌరాణి. అప్పుడు ఆ హృదయం నుంచి మాట్లాడాడు ఆయన, నాయన నీపై అనుగ్రహించాను, ఇక్కడున్న వాళ్ళందరూ యోగ్యులు, వీరికి నా చరిత్రను చెప్పు, నా చరిత్ర నా లీలలు నీ బుద్ధికి నేనే స్ఫురింపజేస్తాను అని తెలియజేశాడు. వ్యాస శిష్యుడైనటువంటి సూత పౌరాణికుడు వ్యాస మహర్షికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి కథ చెప్పడం ప్రారంభిస్తున్నాడు. నాయన ఒకప్పుడు ఈ కథ జరిగినది పద్మ మహాకల్పంలోని కథట. ఇప్పుడు మన కల్పం పేరేంటండి? ఎంతమంది చెప్తారు? శ్వేతవరాహ కల్పం. ఇది ఎప్పుడో పద్మకల్పం నాటి కథ. అది పురాణాల్లో కథలు మనం వరుస పెట్టి చెప్పేసుకుంటాం కానీ అన్ని ఈ కల్పంలో జరిగినవే కావు, ఏ కల్పంలోనివో. అందుకే కథకి తేడా కనబడడానికి కూడా అదే కారణం. ఎన్ని కల్పాలు ఉన్నాయో. ఈ శ్వేతవరాహ కల్పంలో మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం. ఇంకా ఇలాంటివి ఎన్ని జరగాలో, ఎన్ని మహాయుగాలు అయితే ఒక మన్వంతరమో ఎన్ని మన్వంతరాల కల్పమో ఇంచుమించు ప్రతి ప్రవచనం ఇక్కడ చెప్పుకుంటున్నా కానీ లెక్కపడి చెప్పక్కర్లే. అయితే ఏది చెప్పుకున్నా మన బతుక్కి ఏ కల్పన కథైనా ఒకటేనండి. ఎందుకంటే ఇవే మనుషులు, ఇవే రాగద్వేషాలు, ఇవే గనక సూర్యాచంద్రవసోధాత యథాపూర్వ కల్పయత్తంటూ ఈ లోకాలు సూర్యుడు చంద్రుడు ఎప్పుడైనా ఇదే. అందుకే ఇన్ని కల్పాలు కదా మాకెందుకంది అంటే ఏ కల్పాలకైనా పనికొచ్చే కథే ప్రతి కల్పన నాటి కథ. అది మనకొచ్చే కథల్ని అన్ని కల్పాల నుంచి తీసుకొచ్చి చెప్తాడు. అది పద్మకల్పం వెంటనే బ్రహ్మకల్పం చెప్పాలని లేదు, వాళ్ళ ఇష్టం. ఎలా చెప్పిన ఋషులు మన పనికొచ్చేవి చెప్తారు, ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తానికి బ్రహ్మదేవుడి సృష్టి ఆది యందు వివిధములైన సృజన చేస్తూ ఉండగా కాలపురుషులు కూడా సృజింపబడ్డారు. ఇక్కడ కాలపురుషులు అంటే ప్రధానంగా యుగానికి అధిదేవతలుగా ఉన్నటువంటి కృతత్రేత ద్వాపర కలి. ఇందులో మిగిలిన ముగ్గురు గురించి చదివిద్దాం, మంచివాడి గురించి ఎక్కువ చెప్పుకోవడానికి ఏముంటుంది. 4వ ఉన్నాడే వాడు ఇంకా బ్రహ్మదేవుడు చెప్తున్నాడే మీద పెద్ద ఘటాట్టహాసం చేస్తున్నట్ట. వాడి స్వరూపం ఎలా ఉందో చూడండి. పిశాచవదన క్రూర కలిహి కలహవల్లభ. కలిహికి మంచి బిరుదు కలహవల్లభుడు అంటే కలహానంటే ప్రియమైన వాడు అని అర్థం ఇక్కడ. అందుకే కలిలో ఉన్న స్పర్ధలు ఏ యుగాల్లో కనబడి ఉంది. ప్రతిదానికి స్పర్ధ. అందరం కలిసి మంచి పని చేద్దామంటే వాళ్ళలో వాడి స్పర్ధ. ఇదే కలి లక్షణం. కలి కలహవల్లభ. వాడు ఎలా ఉన్నాడంటే 2 మహాప్రయోజనాలకు సంకేతంగా కనిపిస్తున్నట్ట. 2 మహాప్రయోజనాలు కలిలో. అంటే యుగ పురుషుడు అంటే అర్థం ఏంటంటే ఆ యుగాల్లో ఉన్న లక్షణం అంతా రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ ఆ యుగాల్లో ఉన్నటువంటి వారి లక్షణం అన్ని 2. ఒకటి కామము, 2వది ఉదరము. ఈ 2 వాటికి సంకేతమైనటువంటి చిహ్నములు ధరించున్నాడు. లింగం జిహ్వాంధుడం ధృత్వా అన్నట్లు. అది అర్థం ఏంటంటే నాలుక చాపల్యాన్ని ఆపుకోలేరు, కామ చాపల్యాన్ని ఆపుకోలేరు. అటువంటి వారు ఎక్కువ ఉండే యుగం పేరు కలియుగం. నిజానికి ఆ 2 నిగ్రహించుకుంటే శారీరక మానసిక ఆరోగ్యాలు 2 బాగుంటాయి. ఆ 2 మీద నిగ్రహం ఉండదనమాట. అంటే హద్దు ఆపు లేనటువంటి మర్యాదారహితమైనటువంటి కామోపభోగములు ఒకవైపు. అంటే కామోపభోగం అంటే విషయ సుఖాలు అనుభవించడం. ఆ విషయ సుఖాల కోసం ధర్మాధర్మాలు కూడా గణించకుండా అధర్మం చేయడానికి సిద్ధపడడం ఒకటి. 2వది కడుపు నింపుకోవడం. ముందు నానా గడ్డి తిని కడుపు నింపుకునే యుగం పేరు కలియుగండి. నేను చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడ కొత్త ఫుడ్స్, ఆఖరికి మురిక్కాలో పక్కన కూడా వాడు ఏదో అమ్ముతాడు, వీడియో తింటాడు. ఇంట్లో వండుకోవడానికి అన్ని ఉన్నా ఆర్డర్లు వేసుకుని వెళ్ళి తెప్పించుకుంటాం. నానా రకాల ఆహారాలు జిహ్వా చాపల్యంతో తిని వాటి ఫలితంగా కొత్త రుగ్మతలు తెచ్చుకొని దాని ఫలితంగా హాస్పిటల్ చుట్టూ కొత్త రోగాలకు వెళుతూ తిరిగే యుగం పేరు కలియుగం అని శాస్త్రం చెప్పింది. నేను కాదు, ఇక్కడ చూస్తున్న లోకంలో ప్రస్తుతం అదే. అది 2 చాలా ప్రమాదకారండి. ఒకటి మనస్సుకి, ఇంకోటి శరీరానికి మహాప్రమాదం. దీనితో పతనం అవుతారు. అందుకే వాడు ఆ 2 పట్టుకున్నట్ట. వాడు చెప్తున్నాడు, చూసేవా నన్ను కానీ పంపే వరకు నేను వెళ్ళిన చోటంతా కూడా సర్వోచ్ఛేదకరాకరం, సర్వాన్ని నాశనం చేయగలను. ఇది నాకు నేను వెళితే ఇంతే
అంతేకాదు పరధనాలపై పరద్రోహంపై నాకు ఆసక్తి ఎక్కువ. నా యుగంలో ఇటువంటి వాళ్ళు ఎక్కువ కనబడతారు. అంతేకాదు మరొక సుమా, నా యుగంలో ఏకాంత యోగ సన్యాసచ్చలేనోదర పూరక. నేను మధ్య మధ్యలో శ్లోకాలు ఎందుకు చెప్తున్నానంటే నోటుకొచ్చింది చెప్పట్లేదు, పుస్తకంలో ఉన్నది చెప్తున్నాడని మీకు నమ్మకం కలిగించడం కోసం, మరొకటి కాదు. శాస్త్రంలో ఉన్నదే చెప్తున్నాం. ఏం చెప్తున్నాడో చూడండి. ఏకాంత యోగ సన్యాసచ్చలేన ఉదరపూరక అంటే యోగమని సన్యాసమని వేషం వేసుకుని కేవలం తమ కడుపు నింపుకోవడానికి మాయావులు తిరుగుతారు కలియుగంలో. అది కలియుగంలో కనబడినంత విచ్చలవిడితనంగా సన్యాసం ఎక్కడ కనబడదు. అంటే సంప్రదాయబద్ధమైన సన్యాసాలు ఉన్నాయి, కానీ దాన్ని ఒక వేషంగా వేసుకున్నట అనేది ఎక్కువగా గోచరిస్తుంటుంది యుగంలో. త్వయ్యే సావధానాస్యు, ఈ విధంగా తన లీలల్ని చెప్పాడు. చెప్తుంటే వింటున్నట్టు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత అంటున్నాడు, నాకు మిత్రులు ఎవరు అంటే ఎవరికి ధనాశ ఎక్కువో, ఎవరికి భోగాశ ఎక్కువో, ఎవరికి మనోనిగ్రహం ఉండదో, ఎవరికి ఆచారం ఉండదో, ఎవరు దురాచార పరుడో అటువంటి వాడు నాకు మిత్రుడు అని చెప్తున్నాడు కలిపురుషుడు. అదేవిధంగా శత్రువులు ఎవరో చెప్తున్నారు మీరు అన్నాడు. కలికి శత్రువులు. ఇందులో కలి శత్రువులు కావాలా, కలి మిత్రులు కావాలా? మీకు శత్రువులు కావాలా అంటే కలికి వాళ్ళని చూస్తే భయంట. అలాంటి శత్రువర్గం ఉన్నారు. ఆ శత్రువర్గంలో మనం ఉండాలని కోరుకుందాం. కలి శత్రువర్గంలో ఉండాలని కోరుకుందాం. కలి మిత్రవర్గం వద్దు. ఎంతవరకు మిత్రవర్గం చెప్పేసుకున్నాం. ఇప్పుడు శత్రువర్గం ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. శత్రువర్గం అనగా శృణు. ఎవరంటే శివనామ హరేర్నామ, శివనామం పలికేవారు, హరినామం పలికేవారు కలిగి శత్రువులు. అది ఈ మధ్య వేదాంతం చెప్తున్నామని పేరుతో కూడా బయలుదేరి నామస్మరణ అక్కర్లేదండి, నామస్మరణ మాత్రం చేత ముక్తి వచ్చేస్తుందా, అందరూ జ్ఞానం పొందాలి అంటూ ధర్మాచరణ నేర్పకుండానే వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా కలిపురుషుడు ఏంటంటే తెలుసుకోవాలి. వేదాంత జ్ఞానం అవసరమే కానీ ధర్మాన్ని నామాన్ని భక్తి నిరసించరాదని చాలా ముఖ్యమైనది. ఇది తెలియక జ్ఞానం అనిపించుకోవాలనే ఉద్దేశంతో నామము భక్తి అంటే అది పెదవి విరిచేవాడు కనిపిస్తూ ఉంటారు కలియుగంలో. వీళ్ళు కలిమిత్రుడు పెదవి విరిచేవాడు. శివనామ హరినామం పలికేవారు కలిగి శత్రువుడు. ఇంకోటి మరో రెండు చెప్తున్నాడు. గంగా, కలిగి శత్రువు గంగ. అందుకే గంగని ముట్టినా గంగని తాకినా కలిదోషం పోతుంది. కలియుగంబున ప్రాయశ్చిత్త వాంఛ కలిగినప్పుడు కలియుగంబున నరులకు గంగ దిక్కు అని శ్రీనాథుడు కాశీఖండ ఈ వాక్యాన్ని చెప్పాడు. కలియుగంలో పాపాలు చాలా ఉంటాయి, ప్రాయశ్చిత్త మార్గాలు తక్కువ ఉంటాయి. అంటే చెయ్యగలిగే తెలివితేటలు ఉండవు, ఆ క్రియలు చేసే ఓపికలు ఉండవు. అప్పుడు ఏమిటయ్యా దిక్కు అంటే గంగ దిక్కుంటుంది. ఇంకా గంగ ప్రవహిస్తోందంటే మన బ్రతుకు బాగుపడడానికి ఇంకా భగవంతుడు అవకాశం ఇచ్చారని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏమిటయ్యా అంటే శివనామ హరేర్నామ గంగ. నాలుగవది వారాణసీపురి, వారాణసి మహాక్షేత్రము. ఆ తర్వాత సత్సంగము అంటే ఇదనమాట. ఇప్పుడు జరుగుతున్న సత్సంగమే. సత్తుతో సంఘం సత్సంగం. సత్ కాలక్షేపం ఉండద్దు. సత్కాలక్షేపం అంటే మరి కాలక్షేప శబ్దం కూడా మంచి అర్థంలో వాడచ్చు, కానీ టైం పాస్. ఈ టైం పాస్ గాళ్ళు ఉన్నారే వాళ్ళు ఫోన్ మోగుతూ ఉండబట్టలేరు. ఇటు ఫోన్ పెట్టుకుంటారు, ప్రవచనం వింటారు. ఇటువంటి వారు కలిమిత్రులు, వాళ్ళు కలిశత్రులు కాదు. సత్సంగం అంటే సద్విషయంపై గౌరవం కలిగి శ్రద్ధగా వినేవాళ్ళు. వాళ్ళు అంటే ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ కలిగి ఉండదండి, అది తెలుసుకోవాల్సింది. అందుకే ఇలాంటి సత్సంగాలు జరిగినప్పుడు కలిశత్రువులే వచ్చి కూర్చుంటారు. అందుకు ఇంకోటి సత్సంగం. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం చెప్పండి? రెండా? శివనామ హరినామ గంగా వారణాసి సత్సంగం. ఆ తర్వాత దానం, దానము తీర్థములు. ఇంకొకటి కథా విష్ణోహ శివస్య చ, శివుని కథలు విష్ణు కథలు ఇవి కలిదోషాన్ని పోగొడతాయి. అందుకే భాగవతం అందుకు వచ్చింది కదా. కలిదోషం పోగొట్టడంలో భాగవత కథ మించింది లేదంటే అర్థం ఏంటి? భగవత్కథే కలిలో సర్వదోషాలు పోగొట్టి గొప్ప ఔషధం అండి. కథ కంటే గొప్ప తరించే మార్గం కలిలో మరొకటి లేదు అని కథ విష్ణోహ శివస్య చ, ఉభయుల యొక్క కథలు అటువంటివి. ఇలాంటి పుణ్యకార్యాలు ఉన్నాయే అవి చూస్తుంటే నా కడుపు మండిపోతుంది సుమారుడు కలిపురుషుడు. ఏమిటి? గంగను చూసినా, వారణాసిని చూసినా, శివనామం విన్నా, హరినామం విన్నా, ఆ కథలు విన్నా నా కడుపు మండిపోతుంది. మా అమ్మ క్షోభకరానిచ అని చెప్తూ బాధపడుతున్నాడు ఆయన. ఎవరైనా శాంతంగా ఉన్నాడంటే నాకు గిట్టదు సుమా చెప్తున్నాడు. ఇవన్నీ కలిపురుషుల లక్షణాలండి. అందుకే పామరుడైనా సరే శాంతంగా కూర్చుంటే వెళ్ళి వాడి మనస్సులో కల్లోలు ఏర్పరిచి తీరతాను అన్నాడు. అందుకే మీరు గమనించండి, కలిలో ప్రతివాడికి అండర్స్టాండ్, ప్రతివాడికి అండర్స్టాండ్.
కలిలో రోజు వినబడే పదాలు ఒకటి ఉంటాయి. టెన్షన్, స్ట్రెస్. చిన్న పిల్లలకు కూడా అవి తెలుసాను. ఇక్కడ టెన్షన్ పెట్టకమ్మా అంటాడు ఇప్పుడు పిల్లవాడు. ఇలాంటి ఎందుకంటే ఎవడు శాంతిగా ఉండడు కలియుగంలో. అసలు శాంతంగా ఉండడానికి కావాల్సినవన్నీ ఉండట. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు జీవితంలో తిండి కోసం కష్టపడక్కర్లేదు, ఇంటి కోసం కష్టపడక్కర్లేదు, అంత ఆదాయం ఉంటుంది. అన్నీ ఉన్న తమను తాను క్షోభ పెట్టుకుంటారు, శ్రమకు గురి చేసుకుంటారు, శాంతంగా ఉండరు. పోనీ ప్రశాంతంగా కూర్చోబెడితే ఏమో ఆలోచిస్తూ దిగులు పడగలరు. ఇలాంటి మనస్తత్వాలు ఉండేవారు కలియుగంలో ఉంటారు. కానీ అలా ఉంచుతారు, ఏం చేస్తాం? కానీ ఎవడైనా యథా శాంత క్షణం కశ్చిత్ ప్రాకృతోపి తదావ భయం భూమి జాయితే, ఎవడైనా శాంతంగా కూర్చుంటే నాకు గిట్ట సుమా అని వెళ్ళి వాడిని నానా యాగి చేసి అల్లరి పెడతాను. అయితే ఎవరైనా జితేంద్రియులై ఉంటారో, రాగద్వేషాలు లేని వారే ఉంటారో, అటువంటి వారి వద్దకు వెళ్ళి వాళ్ళని కూడా నిగ్రహం దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంటారు సుమా అని చెప్పండి. అంటే దీన్ని బట్టి ఇంద్రియాలను నిగ్రహించి అంతర్ముఖం చేద్దామని కలిలో అంత తేలిక కాదు. అందుకే భగవత్ కథాశ్రయం, భగవద్భక్తి కావాలి. ఈ విధంగా తెలియజేశాడు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఏం చేస్తానైనా మాలిన్యంలో శుద్ధత దొరుకుతుందా, నీలో మంచి కనబడుతుందా అన్నాడు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మలే శుద్ధిర్న విద్యతే, మాలిన్యంలో శుద్ధి కనబడదు. అంతే కదండి, దుర్గంధంలో వెతికిన సుగంధం కనబడదు, నీలో వెతికినా మంచి కనబడదు. ఏం చేస్తాం? ఒక్కటి మాత్రం నిజమే, నువ్వు అన్నట్టు ఎవరైతే కాశీలో నివసిస్తారో, ఎవరు జనార్దన్ని సేవిస్తారో, ఎవరు శివుని సేవిస్తారో వారిని కలి ఏమీ చేయలేడు అనేది శాసనం. ఇది బ్రహ్మశాసనం, ఇది శాస్త్ర శాసనం, ఈశ్వర శాసనం. ఇంకొక మాట, ఎవరు తల్లిదండ్రులు సేవిస్తారో, ఎవరు గోమాతను సేవిస్తారో, ఎవరు తులసీ వనాన్ని సేవిస్తారో అటువంటి వారిని కూడా కలి ఏమీ చేయలేడు. దీన్ని బట్టి మనం కలిదోషాలు లేకుండా ఏం చేసుకోవాలనేటువంటి సూచనలు ప్రథమ భాగంలోనే బ్రహ్మకలి సంవాద రూపంలో సూత్రుల వారు తెలియజేస్తున్నారండి. మరొక మాట చెప్తున్నాడు, ఇవన్నీ ఒక ఎత్తు. మరొక మాట చెప్తున్నాను, గురుసేవ వరాడంచ, కలిలో గురుసేవ చేసేటువంటి వారికి కూడా కలిబాధ ఉండదు సుమా. అయితే గురువులంటే ఎవరు? గురువులంటే ఎవరంటే నేను ఎక్కువ మంది వచ్చేస్తారు కలిలో, అదొక బాధాకరమైన అంశం. కానీ గురువును పోల్చుకోవాలట. గురువు అంటే ఎవరైతే శాస్త్ర సారము గ్రహించి దాని ప్రకారం తాను జీవిస్తూ ఆ శాస్త్రాన్ని మనకు బోధిస్తాడో అతడు గురువు. ఇది ప్రధానంగా గ్రహించాల్సింది. ఆత్మసారత్వం ఆజ్ఞాయ, ఆత్మసారత్వం సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు గురువు. అలాంటి గురువుని ఆశ్రయించి ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించుకుంటాడో, ఆత్మజ్ఞానం సిద్ధించాలి అంటే దాని గొప్ప చోటు ఉంటున్న సుమా. కాశీ సంసేవనే కృతి, ఎన్ని మాటలు చెప్తున్నాడో కాశీ గురించి. కాశ్యాం సుసేవితాయాంతు, కాశీ సేవనం అనేది సుకృతహీనాన్న, ఎవరికి పుణ్యాలు లేవో వాడు కాశీని వెళ్ళలేడు సుమా అని చెప్పగానే కలంటున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకు అర్థమయ్యాయి, కానీ గురువు లేదు చెప్పేవే, అది కొంచెం నాకు అర్థమయ్యేట్టు స్పష్టంగా చెప్పు అన్నాడు. అప్పటి నుంచి గురువుకు సంబంధించిన వైభవాన్ని చెప్తున్నాడు ఇక్కడ. గకార సిద్ధిద ప్రోక్తో రేప పాపస్య దాహక. గురు శబ్దానికి అనేక రకాల అర్థాలు శాస్త్రంలో ఉన్నాయి. ఇందులో పెద్దలందరూ శ్లోకాలతో సహా నాకు చెప్పగలరు, నాకు తెలుసు. గుకార స్పందకారో హి రుకార తేజ ఉచ్యతే, గుకారమనగా అంధకారము, రుకారమనగా తేజస్సి శబ్దాలు చెప్తారు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. గురువు ఏ శబ్దంతో ప్రారంభమవుతుంది? గకారం. అది గొప్ప విషయం. గకారమే గణపతికి. ఎందుకంటే గణపతి గురుస్వరూపుడే గణపతి, అదొక రహస్యం అండి. ఇక్కడ సర్వ వేదమంత్ర సమూహ స్వరూపుడు గణపతి, అందుకే ఆయన గురుస్వరూపమే. అసలు గకారమే శ్రేష్ఠత్వ వాచకం. గకారము సిద్ధినిస్తుంది, అందుకని పేరు సిద్ధి వినాయకుడు. గకార సిద్ధిద ప్రోక్త. గురువు అన్నప్పుడు గా ఉ రా ఉ అని మొత్తం 4 ఉన్నాయి, 4 అక్షరాలు ఉన్నాయి. గకార సిద్ధిద ప్రోక్త. రేఫ పాపస్య దాహక. గకారం సిద్ధిని ఇస్తున్నది, రకారం పాపదాహం చేస్తుంది. ఉకారము రెండిట్లో ఉంది కదా, ఉకారం ఒకటే అర్థం. ఉకార విష్ణు. ఉకారం ఇక్కడ విష్ణువు చెప్తుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉన్నా ఇక్కడ విష్ణువుని తెలియజేస్తుంది అన్నారు. అంటే సిద్ధినిచ్చే విష్ణువు హుకారం, పాపాన్ని దహనం చేసే విష్ణువు రుకారం. 2 రూపములుగా సిద్ధినిచ్చి పాపాన్ని దహనం చేసే విష్ణువే గురువు. కనుక విష్ణువు గురువు ఒకటేనాయన తెలుసుకో. మరి విష్ణువు గురువు అంటున్నారు ఏంటండి అంటే, గురురేవ పరశివ, శివుడే గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. ఈ శ్లోకం ఇక్కడ కనబడుతున్నది. గురురేవ పరంతత్వం తస్మాత్ గురు ఉపాశ్రయే.
అంటూ గురుతత్వం చెప్తున్నాను విను అని ఇక్కడి నుండి సూతులు వారు ఒక అద్భుతమైన గురు వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు. పైలుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఈ పైలుడు చరిత్ర చాలా విశేషంగా పురాణంలో కనబడుతుంది, కానీ ప్రస్తుతం ఎంత అవసరం అని తీసుకుందాం. ఈ పైల మహర్షి యొక్క పుత్రుడు వేదధర్ముడు. అంటే ఎటువంటి పరంపరలో అతను కలిగాడు చూడండి. ఈ వేదధర్ముడు మహర్షి అంటే కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, శాస్త్రంలో చెప్పిన సత్కర్మల్ని తాను ఆచరిస్తూ బోధించేటువంటి గురువు. అందులో యజ్ఞము, యాగము, ధ్యానము, యోగము, తపస్సు ఇత్యాదన్నీ చేయడం వల్ల ఆయన అనేక రకాల సిద్ధులు కూడా వచ్చాయి. పూర్వం రోజుల్లో ఇలాంటి మహాత్ములు ఎక్కువ ఉండేవారు, వాళ్ళ దగ్గర సిద్ధులు కూడా అంత సహజంగా ఉండేవారు. అలాంటి సిద్ధ పురుషుడు ఆయన దగ్గర ఎందరో శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో సందీపకుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు. సందీపకుడు, ఇది దీపకుడు అని కూడా వ్యవహారం అది. ఈ సందీపకుడు అనే శిష్యుడు గురుపరాయణుడు. అందరికీ గురుభక్తి ఉంది, గురువు ద్వారా జ్ఞానం పొందుతున్నారు. వినయంగా గురువుకి నమస్కరించి శుశ్రూష చేసి జ్ఞానం పొందిన వారే అందరూ. తద్వారా జ్ఞానం పాఠాలు పూర్తయిన తర్వాత గురువుని పాఠం పూర్తయింది అని స్నాతకం చేసిన తర్వాత, స్నాతకం అంటే కాన్వకేషన్ చేసిన తర్వాత గురువు అనుమతితో గృహస్థాశ్రమానికి వెళ్ళేవారు వెళుతున్నారు. కానీ ఈయనున్నాడే ఎవడు దీపకుడు, ఇతనికి ఒక లక్షణం ఉంది. గురువు ద్వారా విద్యంతా నేర్చుకున్నాడు, స్నాతకం కూడా పొందాడు. అయినప్పటికీ అతను గురుపరాయణుడు, అంటే గురువే సర్వస్వం. గురువు దగ్గర జ్ఞానం పొంది ఇంకొకరిని ఆశ్రయించడం అని లేదు, గురువునే ఆశ్రయిస్తాడు. ఉపాయము ఉపేయము కూడా గురువే ఆయనకి. అంటే గురువు ద్వారా మరేదో చేసి ఏదేని కాకుండా గురుపరాయణుడు. ఆయన ఏమనుకుంటున్నాడంటే గురువు వద్దనే ఉంటూ నైష్ఠికంగా ఉండాలి అనుకున్నాడు. అంటే నైష్ఠిక బ్రహ్మచర్యం అని ఒక బ్రహ్మచర్యం ఉంది. బ్రహ్మచర్యాలు ఎన్ని రకాలు ఉంటాయో తెలియాలి. ఈ రోజుల్లో బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకపోవడమే బ్రహ్మచర్యం. నిర్వచనాలు మారిపోయి, కానీ బ్రహ్మచారి ఎవడు అంటే పెళ్లి కాని వాడు కాదు. బ్రహ్మచారి అంటే గురుముఖత గురువు వద్ద ఉంటూ శాస్త్రాధ్యయనం చేస్తూ నియమబద్ధంగా జీవించేవాడిని బ్రహ్మచర్యం బ్రహ్మచారి అనాలి. ఇది ఒక నిర్వచనం. అందులో ఉపనయన సంస్కారాల పొంది గురువు దగ్గర ఉంటూ చదువుకునేవాడిని సావిత్ర బ్రహ్మచర్యం అంటారు. అది కాకుండా ఏదో దీక్షగా ఇంద్రియ నిగ్రహం చేస్తూ సాధన చేయడం బ్రహ్మచర్యం. అది గృహస్థు కూడా దీక్ష వహిస్తాడు. గృహస్థుగా ఉంటూ కూడా ఏకపత్ని వ్రతులై శాస్త్రబద్ధమైన నియమంతో గృహస్థ ధర్మాన్ని పాటిస్తే అతను ప్రాజాపత్య బ్రహ్మచర్యం అంటారు. నైష్ఠిక బ్రహ్మచర్యము అంటే గురువు వద్ద విద్య నేర్చుకున్నాక వివేకం కలిగి సంసారం అనిత్యమని తెలుసుకుని ఇంకా సంసారం వైపు బుద్ధి మరల్చకుండా పూర్తిగా అంతర్ముఖుడి గురువు వద్దనే ఉంటూ నిరంతర ఆత్మవిద్య మననం చేసేవాడు నైష్ఠిక బ్రహ్మచారి. గురువును ఆశ్రయించుకునేవాడు నైష్ఠిక బ్రహ్మచారి అంటారు. అంటే ఇంకా అతను వివాహం చేసుకోకుండా గురువు వద్ద ఉండిపోయాడు, అటువంటి నైష్ఠిక బ్రహ్మచారి. అలాగే ఉందామని నిర్ణయించుకున్నాడు. విద్యంతా అయిపోయింది కనుక గురువు వద్దకు వచ్చి నమస్కారం చేసుకుంటూ నాకు గురువు మహిమ వినాలందని అడిగాడు. అంటే తెలియక కాదు, గురువు మహిమ వింటూ ఉంటే ఇది ఆనందం కలుగుతుంది శిష్యుడికి. అనగానే ఆయన గురువు గురించి కొన్ని చెప్తున్నాడు. నాయన ఒక్క మాటలో చెప్పాలంటే గృణాత్ హితం అస్యేతి సర్వదా గురునిత్యతే. మన హితం కోరి ఎవడు ఏ మాట చెప్పినా వాడే గురువు తెలుసుకోన్నాడు. అద్భుతమైన మాట చెప్పాడు. హితం కోరి మాట చెప్పేవాడు గురువే. ఇలా చూస్తే మనకు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి లెక్క వేసుకుంటే ఎందరు గురువులు కనబడతారు? మొట్టమొదటి తల్లి కనబడుతుంది, తర్వాత తండ్రి, ఇంకా మనం చదువుకున్న ఆచార్యుడు, ఇవి కాకుండా మిత్రుడు కూడా. అదొక ఆశ్చర్యం, మిత్రుడు కూడా గురువులేంట. ఆ విషయాన్ని కూడా చెప్తున్నారండి ఇక్కడ. అంటే నీ మంచి కోరి ఎవడే మాట చెప్పినా వాడు గురువే. అంటే అర్థం భగవంతుడు ఎన్ని గురువుల రూపంతో మనం అనుగ్రహిస్తున్నాడు చూడండి. భగవంతుడి అనుగ్రహం ఇందరి రూపంతో వచ్చింది. తల్లి, తండ్రి వీరందరి నుంచి మన వైపు ప్రసరిస్తున్న జ్ఞానం ఒకే గురువైన భగవంతుడి యొక్క అనుగ్రహం. అయితే ఎందరు గురువులు ఉన్నప్పటికీ కూడా పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ఎవడు బోధిస్తాడో వాడిని ఉత్కృష్ట గురువుగా ఆశ్రయించాలి అని గురుతత్వాన్ని ఇక్కడ చెప్తూ, గురుభక్తిలో కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు సుమా అంటూ కృష్ణ పరమాత్మ కుచేలుడి పట్ల చూపించినటువంటి భక్తి విశేషాన్ని, భాగవతాంతర్గతమైన వృత్తాంతాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తాడు సందీపకునితో మహానుభావుడైన వేదధర్ముడు. కృష్ణుడు అంటాడు యథాహ జ్ఞానదో గురువు, నేను సర్వ జగత్తుకి జగద్గురువునైనప్పటికీ కూడా నేను అవతారం ధరించినప్పుడు నా గురువుని నేను అలాగే కొలుచుకున్నాను సాందీపని అని తెలియజేశాడు. కుచేలుడు కృష్ణ పరమాత్మ సంభాషణలో సాందీపుని పట్ల కృష్ణుడు చూపించిన భక్తి ఏమిటో మనకు తెలుస్తున్నది. ఆ వృత్తాంతాన్ని ఉదాహరణగా చెప్తాడు ఇక్కడ. అంటే భగవంతుడు కూడా అవతరిస్తే గురువుని ఎలా కొలుచుకుంటాడు సుమా. గురువు చేత శాసింపబడ్డాడు కనుక శిష్యుడు. శిష్యుడు అంటే శాస్యతే గురునాయస్య హితం శిష్యస్య ఉచ్యతే. గురువు చేత శాసింపబడి గురు శాసనం ప్రకారం నడుచుకునేవాడు శిష్యుడు అన్నాడు. గురుగారు చెప్పారు కానీ నా ఇష్టం నాదంటే వాడు శిష్యుడు.
గురువు చెప్పినట్టుండేవాడు శిష్యుడు అనాలి అంటూ గురువు యొక్క లక్షణాలు ఇవన్నీ తెలియజేస్తూ ఉంటే, ఇంకా నీ చదువు కూడా పూర్తయింది కదా వెళ్ళినాయన అంటే, నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అన్నాడు. అంటే ఏం చేయదలుచుకున్నావు? మిమ్మల్ని అంటిపెట్టు కూర్చుంటాను అన్నాడు. అది చెప్పినంత తేలిక కాదు నాయన, బాగా ఆలోచించుకున్నాడు. ఆలోచన ఏమిటండి? నేను గట్టిగా అన్ని ఆలోచించే నిర్ణయం చేసుకున్నాను, నేను ఎప్పుడు మీ సేవలోనే నన్ను నియోగించండి అన్నాడు. సరే అయితే నేను ఇప్పుడు ఈ బ్యాచ్ను పూర్తి చేసేసాక నేను కొంతకాలం ఒక్కడి దగ్గరికి వెళదాం అనుకుంటున్నాను. అది నా కోసం వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకున్నాను. నువ్వు రావడానికి సిద్ధమేనా? అది ఎక్కడికంటే కాశీ క్షేత్రానికి వెళుతున్నాను నేను. ఎందుకంటే నేను గత జన్మల్లో కొన్ని పాపాలు ఉన్నాయని అవి అనుభవించడం కోసం వెళుతున్నాను అన్నాడు. ఎంత ఆశ్చర్యకరం చూడండి. ఈ జన్మలో చేసినటువంటి పుణ్యకర్మలు, యజ్ఞములు, తపస్సులు, నిత్యానుష్ఠానం, జపము ఏం చేస్తాయంటే పాపాలను ప్రక్షాళన చేస్తాయి. అందులో సందేహం లేదు. గత జన్మలో ఉన్న వాటిని కూడా ప్రక్షాళన చేస్తాయి. కొన్ని అనుభవించక తప్పదు, అవి ప్రారంభవశాత్తు అనుభవించక తప్పనివి కొన్ని ఉంటాయి. కొన్ని నిత్యకర్మలతో మా ఉపాత్త దురితక్షయార్థం అని చెప్పినట్లుగా యదన్నాత్ కురుదే పాపం తదన్నాత్ ప్రతిముచ్యత అని చెప్పినట్లుగా పగలు రాత్రి చేసే పాపాలని శుద్ధి చేసుకోవడానికే నిత్యకర్మ చేయాలి. అలాగే నైమిత్తిక కర్మలు, తీర్థయాత్రలు ఇవి కూడా మన పాపాలను దహనం చేసుకోవడానికి. అంతేగాని ఏవో సుఖాలు వచ్చి పడతాయని కాదు, మనల్ని మనం శుద్ధం చేసుకోవాలి. శుద్ధం అంటే అనేక జన్మల నుంచి మనస్సు కంటిన మాలిన్యాలు తుడిచిపెట్టుకోవడానికే నిత్య నైమిత్తికాది కర్మలు నిర్దేశింపబడ్డాయి. అలాంటివి ఎన్ని చేశాడో ఆ గురువు తద్వారా శుద్ధి చేసుకున్నాడు చిత్తాన్ని. కానీ ప్రారంభవశాత్తు అనుభవించవలసినవి కొన్ని ఉన్నాయి. వాళ్ళు తపస్సుతో కూడా వాటిని తొయ్యవచ్చు, కానీ అనుభవించేసి క్షయం చేసుకోవాలనుకుంటారు. ఇది చివరి జన్మ చేసుకోవాలనుకున్న వాళ్ళు తెచ్చిపెట్టుకుంటారటండి. అంటే పక్కకు తోసేయగలిగిన ప్రారంభ కర్మ కూడా తెచ్చుకుంటారు. అలా తెచ్చిపెట్టుకున్న వాళ్ళ కథలు ఇక్కడ వాళ్ళు చాలా చదివి ఉంటారు. ఇటీవల కాలంలోనే ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి లాంటి యోగులు అలా వారికి ప్రారంభాన్ని కూడా తొలగించగలిగే శక్తి ఉండి కూడా అనుభవిస్తే పోయే దానికోసం తమ తపస్సు ఎందుకు ఖర్చు చేసుకోవడం? మన తపస్సు ఏం చేస్తారు? లోకక్షేమాన్ని దారిపోస్తారు. ఎందుకంటే ప్రారంభాన్ని తొలగించాలని తపస్సు ఖర్చు చేయాలి. వాళ్ళు అప్పటికే సిద్ధులైపోయారు కనుక వాళ్ళకి తపస్సు ఖర్చు చేసిన ఒకటి, ఉంచుకున్న ఒకటి. అయితే తమ ప్రారంభాన్ని తొలగించడానికి తపస్సును ఖర్చు చేసే కంటే ఆ తపస్సు లోకక్షేమం కోసం వినియోగిద్దామని ప్రారంభం అనుభవించడానికి సిద్ధపడతారు మహాత్ములు. అలాంటి మహాత్ములు ధారపోసిన తపస్సుల వల్లే మనందరూ ఇలా ఉన్నాం. ఈ భూమి ఇలా ఉన్నది, పంచభూతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఇలాంటి మహాత్ములు ఈ పుణ్య భారతావనిలో మాత్రమే ఉంటారు. అలాంటి వారికి నమస్కారం చేసుకోవాలి. సిద్ధ పురుషులు ఎందరెందరెందరో ఉంటారు. ఇలాంటి వాళ్ళ గురించి వినాలి అనుకుంటే రీసెర్చ్ గా చేసి మనం సేకరిస్తే అది కొన్ని వేల పుటల గ్రంథాలు అవుతాయండి. సందేహం లేదు. ఒక అప్పయ్య దీక్షితుల వారు అటువంటి వారు ఇలాంటి మహాత్ములు అందరూ గోచరిస్తారు మనకి. నిన్న మొన్నటి వరకు ఉన్న మహర్షులు ఎందరో మహాత్ములు ఈ విధంగా లోకక్షేమం కోసం తమ తపస్సులు ధారపోసి ప్రారంభగతంగా వచ్చినటువంటి బాధల్ని సాక్షిభూతంగా అనుభవించిన వారు ఎందరో ఉన్నారు. ఈయన అంటున్నాడు, పూర్వజన్మ సహస్రేషి యాని యాని కృతాని మే తాని సర్వాణి శరీక్షాని తాని తపోబల. ఒక్కొక్క మాట ఇంత బలంగా ఉంది చూడండి. వేల జన్మల్లో చేసినటువంటి ఏ కర్మలు ఉన్నాయో వాటన్నిటి తపోబలం వల్ల నేను శుద్ధి చేసేసుకున్నాను. కానీ తప్పనిసరిగా అనుభవించవలసినవి కొన్ని ఉంటాయి. ప్రారంభాల్లో కూడా కొన్ని మన కర్మబలం మన తొలగిపోతా మనకు తెలియకుండానే కొన్ని అనుభవించక తప్పదు. అది భీష్మ పితామహుడు మహాభారతంలో మాట చెప్తాడు. ఎప్పుడు ప్రారంభం అనుకోవాలి? ఏముందండి అంత ప్రారంభం అని ఎప్పుడు అనుకోకూడదు. ఒక దుఃఖం కలిగినా కష్టం కలిగినా తొలగించుకునే ప్రయత్నం చేయాలి తప్పకుండా. ఆ ప్రయత్నం చేసినా కూడా తొలగలేదనుకోండి, అప్పుడు ప్రారంభం అనుకుని చతికిల పడిపోకుండా కర్తవ్యనిష్ఠుడే మరో పనులకు సాగాలి అని చెప్పారు. అప్పుడు అనుకోవాలి ప్రారంభం. అంతేగాని ప్రారంభవాదం మనం చతికిల పడడానికి కాదు, ప్రారంభవాదం చతికిల పడకుండా ముందుకు కొనసాగడానికి చెప్పబడుతుంది సనాతన ధర్మంలో. ఇది గ్రహించవలసిన మరొక అంశం. మొత్తానికి అభుక్తాన్ని విరస్యతి నకదాచేది ధ్రువం. కొన్ని ప్రారంభ పాపాలు భోగంతో అనుభవించాలి కనుక నేను విడుతున్నాను. అయితే భోగంతో అనుభవిస్తున్న కూర్చోకుండా ఆ పాప ప్రాయశ్చిత్త కర్మ మాత్రం చేస్తూ ఉండాలి. అది దేనికి అంటే చిత్తం మరింత నిర్మలమై ఈ జన్మలను ముక్తి పొందడానికి పనికొస్తుంది. అయితే ప్రాయశ్చిత్త కర్మ ఎక్కడున్నా చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం చేసుకోవచ్చు, ఇల్లు పవిత్రం చేసుకుని చేసుకోవచ్చు, తీర్థాల్లో చేసుకోవచ్చు. అయితే ప్రాయశ్చిత్త కర్మ ఎంతో చేస్తే కానీ కొన్ని పాపాలు పో. కానీ కాసింత ప్రాయశ్చిత్త కర్మ చేస్తే ఎన్నో పాపాలు పోగొట్టే చోట ఒకటి ఉంది సుమా అన్నాడు.
కాసింత ప్రాయశ్చిత్త కర్మ చేస్తే ఎన్నో పాపాలు పోగొట్టే చోటు ఒకటి ఉంది. ఆ చోటు గురించి చెప్తున్నాడు. వారాణస్యాం స్వల్పమపి ప్రాయశ్చిత్తం మహాభగత్. దీన్ని బట్టి క్షేత్రాలు ఎందుకు వెళ్ళాలి? ఈ రోజుల్లో అక్కడ ఫెసిలిటీస్ పెరిగాయండి. ముప్పొట్ల భోజనం పెడతారట, టూరిస్ట్ సర్వీస్ బాగుంది, ఫ్లైట్ సర్వీస్ కూడా రోజుకు 4 ఉన్నాయి అని బయలుదేరకూడదు తీర్థానికి, క్షేత్రాలకి. అక్కడ నియమంగా తీర్థయాత్ర విధి చేస్తేనే, అలా లేకుండా తిండికి తిప్పకి వినోదయాత్రకి తీర్థయాత్ర చేస్తే ఫలితం సరిగదా కొత్త పాపాలు వస్తాయి. జాగ్రత్త. నియమబద్ధంగా చేసేవారికి తీర్థయాత్ర క్షేత్రయాత్ర ఫలదాయకాలు. అదే గ్రూప్ అంతా బయలుదేరుతుంది కనుక ముప్పొట్ల తిండికి టైంకి ఇచ్చేస్తారు. డబ్బు కట్టే ఏం పోయింది అనుకుని వెళ్ళడం కాదు. తీర్థానికి వెళితే ఏం చేయాలో తెలుసుకుని చేయాలి. అక్కడికి తీర్థ విధులు చేయాలి, స్నానం తెలియాలి, స్నానాంగమైన పితృతర్పణ, దేవతర్పణ, ఋషితర్పణలు ఇవన్నీ చేస్తేనే తీర్థయాత్ర అని తెలుసుకోవాలి. అందుకే తీర్థయాత్రకు వెళ్ళడం వల్ల మనం శుద్ధం అవుతున్నాం. మనం మామూలుగా మన ఇంట బయట చేసే సాధనల కంటే తీర్థక్షేత్రాల్లో చేసే సాధనలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అందులో కాశీక్షేత్రం ఇంకా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కనుక నేను స్వల్పమైన ప్రాయశ్చిత్తం మహాఘఘత్, స్వల్పమైన ప్రాయశ్చిత్తం కూడా మహాపాపాలను పోగొట్టేటువంటి వారణాసికి వెళదాం అనుకుంటున్నాను. అక్కడికి వెళదామని వస్తావా? తప్పకుండా మీ శుశ్రూష చేసుకుంటాను సుమా. అంటే ఎంతకీ నేను అనుభవించే కష్టం ఏంటో తెలుసా? కుష్ఠం వ్యాధిని నేను అక్కడ అనుభవించదలుచుకున్నాను. చూసారా, ఆ దానప్పుడు అది వచ్చినప్పుడు వస్తుంది అనుకోకుండా అది టైం పెట్టుకుని తెచ్చుకుంటున్నాడండి. ఎంత తక్కువ బలం చూడండి. ఇక్కడ అంటే తీరుకు చూసుకుని తెచ్చుకుంటున్నాడు రోగాన్ని. అలా ఒకప్పుడు అప్పయ్య దీక్షితుల వారికి మూర్ఛ రోగం ఉందని వ్యాపించిపోయింది వార్త. ఆయన విద్యాపీఠానికి అధ్యక్షుడిగా ఉండేవారు. ఆ పీఠంలో ఉన్నవారికి ఆ రోగం ఉండకూడదు నియమం. ఆయనకు అది ఉంది అని వ్యాపించిపోయింది వార్త. కానీ ఎప్పుడు విద్యార్థుల ముందు ఎప్పుడు కనబడేది కదా, చక్కగా పాఠం నేర్పేవారు. రాజుగారి గారి మీద గౌరవం ఉంది. కానీ కొంతమంది వెళ్ళి చాడీ చెప్పగానే నేను నమ్మను, ఆయనకు వ్యాధి లక్షణం కనబడినప్పుడు నేను పిలవండి, నేను వస్తాను అన్నట్టు. ఒకసారి ఆయన మూర్ఛ వ్యాధి గిరగలా కొట్టుకుంటుంటే వెళ్ళి రాజుని పిలుచుకొచ్చాను. రాజు వచ్చాడు కానీ లేచి కూర్చున్నట్టు శాంతంగా. అయ్యా మమ్మల్ని మన్నించండి, తప్పుడు వార్త విని వచ్చాను, మీకు మూర్ఛ వ్యాధిని వినొచ్చాను, మన్నించండి, మీకు ఏమీ లేదు, తప్పుడు వార్త అంటే ఎవరు చెప్పాడు లేదు, ఉంది రాదన్నట్టు. నిజమా అంటే అక్కడ చూడన్నాడు. అక్కడ గర్భపుల్ల గిలగిలగిల కొట్టుకుంటుంది. ఇప్పుడు రాజు వచ్చారు కదా, కాసేపు మాట్లాడదామని ఆ మూర్ఛ వ్యాధిని దర్భపుల్ల మీద నెట్టానయ్యా, ఇప్పుడు నువ్వు వెళ్ళిన తర్వాత తీసుకుంటారు మళ్ళీ అన్నాడు. అంటే దర్భపుల్ల మీదకే నెట్టగలిగిన వాడు తొలగించుకోగండు, అని ఊహిస్తే పోయేదానికి ఎక్కడో పెట్టడం ఎందుకు అనుకున్నాడు మహానుభావుడు. ఇక్కడ అలాంటి మహానుభావులు అందరూ ఈ భారతావరణలో ఉంటారండి. ఇక్కడ మొత్తానికి నేను ఆ కుష్ఠ వ్యాధి అనుభవించడానికి పెడుతున్నాను. శుశ్రూషకు సిద్ధమేనా? ఇప్పుడు చెప్పన్నాడు. సిద్ధమే అన్నాడు. ఆయన కుష్ఠవ్యాధి అనుభవించడం సామాన్యం కాదు. ఆ వేదన మహాభయంకరమైనటువంటిది. ఆ వేదనతో ఉన్నవాడిని సేవించడం ఇంకా కష్టం సుమా. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఒక రోగాన్ని అనుభవించడం కష్టమే, కానీ అనుభవించేవాడికి సేవ చేయడం మరీ కష్టం తెలుసుకో. ఈ విషయాన్ని చెప్పాడు. దానికి నువ్వు సిద్ధమేనా అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు ఈయన. అనుకున్నట్లుగా ఈయన బయలుదేరాడు యాత్రకి. శిష్యుడు కూడా అనుసరించారండి. వేదధర్ముడితో పాటు దీపకుడు కాశీక్షేత్రానికి చేరుకున్నారు. చేరుకున్నాక వెల్కమ్ చెప్పాడు ఆయనకి. దేన్ని? రోగానికి వెల్కమ్ చెప్పాడు. వచ్చింది రోగం, ఒళ్ళంతా భయంకరమైన వేదన. ఈయన శుశ్రూష చేసేవాడు అడుగడుగునా. ఆయన పుళ్ళు కడుగుతూ ఆయనకి సరి అయిన సమయానికి భిక్షాసనం తీసుకొస్తూ ఒక్కొక్కప్పుడు తెచ్చిన భిక్షంతా తినేసేవాట శిష్యుడికి లేకుండా. మళ్ళీ తెచ్చుకురమ్మనేవాడు. ఈయన ఒక్కదానికి కూడా విసుగు పడకుండా, అసహనం చూపించకుండా ప్రశాంతంగా గురుసేవ చేసేవాడు. పైగా కొన్నాళ్ళకి కళ్ళు కూడా కనబడ్డం మానేశాయి. దానికి ఒక్కొక్కప్పుడు కోపంతో తిట్టడమో కొట్టడం ఉండేది. ఒకప్పుడు వత్స వత్స అని పిలిచేవాట, పుత్ర వత్స శిష్య. ఒక్కొక్కప్పుడు కోపంతో నానా తిట్లు తిట్టేవాడు. రెండింటినీ భరించలేదు, తప్పలేదు. ఎందుకంటే మనిషి పాపం ఉన్నప్పుడే కోపం చూపిస్తాడు. అంటే పాప ఫలం అనుభవించేటప్పుడు కూడా, పాపఫలమైన రోగాలు అనుభవించేటప్పుడు కూడా ఒంటి మీద నిగ్రహం కోల్పోయి నోరు తోలడం మొదలు జరుగుతాయి. అవన్నీ భరిస్తున్నాడు తను. పైగా ఎక్కడ విసుగనేది చూపించకుండా శ్రద్ధగా సేవ చేస్తున్నాడు. ఎక్కడ గురుగారు పడుకున్నప్పుడైనా వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకొచ్చేద్దాం, ఈ మధ్య కొత్త క్యారిడర్ కట్టారు కదా అనుకోలేదు. అంటే గురువు దగ్గర ఉండే వెళ్తాడు, అది ఇది చూడడం కూడా లేదు. అలా ఉన్నాడు. గురువు గారు ఎక్కడ ఆశ్రమం ఏర్పరచుకున్నారో చెప్తున్నాడు అడ్రస్. ఇది ఏనాటి యుగాల నాటి కథ, ఇప్పటికీ అది ఉందండి ఆ క్షేత్రం. ఎక్కడో చెప్తున్నాడు చూడండి. మణికర్ణ్యుత్తరే కూలే కంబలాశ్వతరాంతికే. మణికర్ణికా తీర్థానికి సమీపంలో కంబలాశ్వతరేశ్వరుడు శివుడు ఉన్నాడు. అంటే కంబలుడు అశ్వతరుడు అనే 2 నాగదేవతలు ప్రతిష్ఠ చేసిన శివుడు ఆయన.
ఆ కంబళాశ్వతరేశ్వరుడు క్షేత్రం ఉంది. ఆ ప్రక్క నేను ఆశ్రమం కట్టుకున్నాడు అక్కడ. ఇక్కడ గంగా స్నానం చేయడం, విశ్వసుని అర్చించడం ఇవి చేస్తున్నాడు. ఇంత కష్టంలో దాన్ని సహకరిస్తున్నాడు ఈయన. అలా సేవ చేసుకుంటూ ఉన్నాడు. కొద్ది కాలం అయింది. కట్టు భాషల్లో తింటున్నప్పటికీ కూడాను ఏమాత్రం గురువు మీద అయ్యో నన్ను తిడుతున్నాడే అని కూడా మనసు నొచ్చుకోలేదండి. నా సేవలో ఎక్కడ లోపం చేస్తానన్న భయంతో శ్రద్ధాళవే చేస్తున్నాడు ఇక్కడ. నా దుఃఖం చింతయతే, అది దుఃఖంగా ఎప్పుడు భావించలేదు. నా తీర్థయాత్ర చేయాలనుకోలేదు శిష్యుడు అనగా సందీపకుడు. నచ్చ దేవయాత్ర చేయాలని ఉత్సాహం చూపించలేదు. ఆఖరి స్వదేహయాత్ర అపిచ లోకయాత్ర, తన దేహయాత్ర గురించి కూడా ఆలోచించుకోవట్లేదు. అహర్నిశం, పగలు రాత్రి బ్రహ్మ హరి ఈశ బుద్ధ్యా గురుం ప్రపన్న, బ్రహ్మ విష్ణు మహేశ్వర బుద్ధితో గురువునే సేవించుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఉంటూ ఉన్న సమయంలో ఒక వింత జరిగింది. బహుకాలం అయిపోయింది, అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకసారి కాశీక్షేత్రాన్ని వెళుతూ గంగా తీరం దగ్గర గురువు గారి కోసం జలం తీసుకువెళుతూ ఉంటే ఒక తేజస్వరూపుడైన మహాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒళ్ళు పొలికించి నమస్కారం చేశాడు. స్వామి మీరెవరు అని. నాయన నేను అవిముక్తేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. అంటే కాశీ అధిపతి అయిన విశ్వేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు. సాక్షాత్ విశ్వేశ్వరుడు దర్శనం ఇచ్చాడు. ఆనందపరచుడు అయిపోయాడు. నమస్కారం చేశాడు. నేను ప్రార్థించాడా, తపస్సు చేశాడా? స్వామి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నాయన నీ గురుసేవకు చాలా సంతోషించాను, నీకేం వరం కావాలో కోరుకోన్నాడు. స్వామి నాకేం వరం అక్కర్లేదు, కానీ నువ్వు వరం ఇవ్వడానికి వచ్చే కనుక మా గురువు గారిని ఒక్కసారి అడిగి వస్తాను, వారికి ఏదైనా కావాలో కనుక్కుంటాను గురువుగారితో ఇచ్చాడు. స్వామి నాకు విశ్వేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు. ధన్యుడు అయ్యా అన్నాడు ఈయన. మీరు చెప్తే ఒక్కసారి స్వామితో చెప్పి మీ రోగం పోగొట్టేలా చేస్తాను అంటే ప్రార్థయే రోగనాశనం అన్నాడు. నాయన నేను పోగొట్టుకోలేకనా, నేను విశ్వేశ్వరుడు నేను అడిగితే తీయడా. కానీ అంటే గురువుని అర్థం చేసుకోవాలి. వీళ్ళు తపస్సు, శిష్యుడు తపస్సుల మీద గురువులే ఆధారపడరు, తనకే తపస్సు ఉంది. ఇక్కడ ఈయన అంటున్నది ఏంటంటే నేను కావాలని తెచ్చుకున్నానయ్యా, పైగా ఈ రోగం పోగొట్టమన్నా శివుడిని అడుగుతావు. దేహరోగ నివృత్త్యర్థం కోదేవం ప్రార్థే శివం. దేహరోగం పోగొట్టమన్నా శివుడిని అడుగుతావు అని ఎవడో తెలుసా? సంసార రోగ దహనం మనోమల విశోధనం. సంసార రోగాన్ని పోగొట్టేవాడు, మనోమాలిన్యాన్ని సింపజేసేవాడు శివుడి వద్దకు వచ్చి ఇదా అడుగుతాను, నేను ఈ రోగాన్ని అనుభవిస్తానని పోగొట్టుకోను అన్నాడు. వెంటనే వెళ్ళి మా గురుగారికి అక్కర్లేదు కాదు, నేను ఈ గురువు గురించి అడగలేదు, నీకేం కావాలన్నాడు. నిరంతరం గురుసేవ చేసుకునే భాగ్యం మీకు చాలా. ఇంకా విశ్లేషణ అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత కాశీక్షేత్రంలో ముక్తి మండపం అని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇది కొత్త కన్స్ట్రక్షన్స్ కోసం కొట్టేశారండి. ఏది కొట్టేసినా మనకేం బాధ లేదు, కొత్త కన్స్ట్రక్షన్ వచ్చి ముడిసిపోతాం. కానీ అన్ని అద్భుతమైనటువంటి ప్రాచీన దేవాలయం ధ్వంసమయ్యేది తలుచుకుంటే వేదన కలుగుతుంది మనకి. ఎందుకంటే ఏదో మామూలుగా కట్టిన కన్స్ట్రక్షన్ కూలదోసు కొత్తది కట్టడం కాదు, యుగ యుగాల నుంచి ఉన్నటువంటి ఒక చరిత్రను నాశనం చేయడం బాధ్యత కలిగిన నాయకులు చెయ్యరాదు. కానీ జరిగింది, అది ఏం చేస్తాం, బాధాకరమైన అంశాలు. ఇప్పుడు ఆ ముక్తి మండపం కనబడదు మీకు, విశ్వనాథ సభా మండపం. కానీ మన కంటికి కనబడకపోవచ్చు, కానీ సూక్ష్మ భూమికలో ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అవి నమస్కారం చేసుకుంటూ ఉంటే చాలు. ఎవడొచ్చి ధ్వంసం చేసినా సూక్ష్మ భూమికలు దివ్యత్వం నాశనం కాదు. అందుకే వేల సంవత్సరాల దాడులు జరిగిన ఈ దేశంలో సనాతన ధర్మం సజీవంగా ఉంది అంటే ఇక్కడ దివ్యత్వం యొక్క ప్రభావం మీ మా నిర్వాహకాలతో తెలుసుకోండి ఇక్కడ. అటువంటిది మొత్తాన్ని ముక్తి మండపం వద్ద శివుడి సభా సమావేశం ఏర్పాటు చేశాడు సర్వదేవతలతో. అది అప్పుడు రోజు కలుసుకుంటారట. అలా కలుసుకున్నప్పుడు విష్ణువుతో అన్నాడు, ఒక వింత చూశాను ఆయన, నీకు తెలిసి ఉంటుందిలే, మన ఇద్దరికి తెలియదే ఉంది, కబుర్లు ఆడుకుందాం అంతే. ఒక శిష్యుడు ఉన్నాడు ఇక్కడ, వాడు గురువుని ఎంత పరుచుకుంటున్నాడంటే నాకే ఆశ్చర్యం కలిగింది, మహదాశ్చర్యం. అంత గురుభక్తి నేను ఎక్కడ చూడలేదు, అంత సహనం ఏమిటి, అది నాకు ఆశ్చర్యం కలిగించింది, ఆనందం కలిగించింది. నువ్వు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది సుమా అన్నాడు. సరే చూస్తానన్నాడు. మరొక రోజు సందీపకుడు గంగలో స్నానం చేసి వస్తుంటే విష్ణువు ప్రత్యక్షమయ్యాడు కదా. ప్రత్యక్షమై నాయన నీకేం కావాలి, గురుభక్త్యా ప్రసన్న వస్తుంది, నీ గురుభక్తికి ప్రసన్నున్నయ్యాను, నీ శ్రద్ధకి సంతోషించాను, నీ గురుభక్తి వల్ల నేను నీకు అభయమిస్తున్నాను, నీకు ఏదైనా కావాలంటే కోరుకో. సర్వశాస్త్ర జ్ఞానం కావాలా, అఖండ ఐశ్వర్యములు కావాలా, ఆయువు కావాలా, ఏం కావాలో కోరుకో అంటే, స్వామి శివునికి అభిన్నుడు నువ్వు కూడా కనబడి నన్ను ఇలాగా అడుగుతున్నావే, చాలా సంతోషం. ఎది దేయో వరోమహ్యం గురుభక్తి ప్రయచ్చమే.
నాకేదైనా వరం ఇవ్వాలి అంటే గురుభక్తిని ఇమ్మనే కోరుకుంటున్నాం. ఇదేమిటి మళ్ళీ మేము కనబడ్డాను ఇదే అడుగుతున్నావా? గురుభక్తి కంటే ఏదైనా గొప్పది కోరుకున్నాడు. గురుభక్తి కంటే గొప్పది మరొకటి ఉండదు అన్నాడు. ఎందుకంటే తపస్సులు ఎన్నో చేస్తే గాని కనబడిన మీరు నేనే తపస్సు చేయకుండానే కనబడ్డారు అంటేనే గురుభక్తి మహిమని మీరే చెప్పారుగా. కనుక అందులోనే నేను స్థిరంగా ఉండనివ్వండి అన్నాడు. అప్పుడు చాలా సంతోషం ఆయన అసలు గురువు అంటే ఏంటో చెప్తున్నాను విను అంటే విష్ణువు గురువు అంటే ఏంటో చెప్తున్నాడు. దీన్ని బట్టి గురుభక్తి గొప్పది అనుకున్నాను గనక కలిలో గురుభ్రాంతి కూడా కలిగే ప్రమాదం ఉంది గనక గురువుని పోల్చుకోవడానికి కొన్ని మార్గములు చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే మునుపు చెప్పినట్లుగా హితం పలికే ప్రతివాడు గురువే. అయినప్పటికీ కూడా లౌకికమైన ఒక ధర్మాన్ని బోధించేవాడిని గురువు అనాలి. ప్రధానంగా ఒక ధర్మాన్ని బోధించేవాడు నాయన ఇది చెయ్యకూడదు సుమా, ఇది చెయ్యాలి సుమా అని చెప్పాలి. అది లౌకికమైన ప్రయోజనం కోసం కాదు. ధర్మం అనేది ఇవాళ కనబడే ప్రయోజనం కోసం కాదు, శాశ్వత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టి చెప్తారు. ఇప్పుడు దొంగతనం చేస్తే బయటపడవు, 1 కోటి దొంగతనం చేయని మనకు హామీ ఇచ్చారనుకోండి, ఎవరో బయటపడవన్న మాట ఉంది కనుక చేయడానికి సిద్ధపడతాం. కానీ లోకంలో బయటపడకపోయినా భగవంతుడు ఉన్నాడు, ధర్మం ఒకటి ఉంది, ప్రకృతి నియమం ఒకటి ఉంది, విశ్వ నియమం ఉంది, దాన్ని బట్టి శిక్ష అనుభవించక తప్పదు అనేటువంటి శాస్త్రవాక్యం ఉంది. అది తలంపులోకి రావాలి. దాని దృష్టిలో పెట్టుకుని తప్పు చేయకుండా ఉండడము ధర్మము. ఇది ధర్మబోధ అంటే అది చట్టాలు పని చేయలేవు, పాఠాలు చెప్పి పంతుల్ని పని చేయలేరు. కానీ వైద్య శాస్త్రాలు, మానసిక తత్వశాస్త్రాలు, విద్యోపదేశాలు చేయలేని పని ధర్మోపదేశం చేయగలదు. అందుకే ధర్మ ప్రచారం ఎంత జరిగితే అవినీతి అంత నిర్మూలింపబడుతుంది తెలుసుకోండి. అందుకే ధర్మాన్ని బోధించేవాడు గొప్ప గురువు. అంతేకాదు ఇతడు మొదటి గురువు అయితే అంతకంటే గొప్ప గురువు ఎవరంటే వేదాంగాలను మన చేత పఠింపజేసేవాడు. ఆ ధర్మాన్ని మనకు ఎవరైతే ఉపదేశిస్తాడో వాడు అంటే శాస్త్రములను ఉపదేశించేవాడు గొప్ప గురువు. రెండవది. మూడవది ఆ శాస్త్రం యొక్క అర్థాన్ని బాగా చెప్పేవాడు అంతకంటే గొప్ప గురువు. అతనికంటే గొప్ప గురువు ఎవరంటే నిరంతరం నన్నే ధ్యానం చేస్తూ ఉండేవాడు అంతకంటే గొప్ప గురువు. ఇప్పుడు 4 చెప్పారు. అంతకంటే గొప్పవాడిని చెప్తాను, వాడికంటే గొప్పవాడు ఇంకోటి లేడు. అతను ఎవరంటే నా గురించి స్వయంగా తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేసేవాడెవడో వాడికంటే గొప్ప గురువు ఎవడు లేడు సుమా. అంటే పరమాత్మ అంటే ఏమిటో సంపూర్ణంగా తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేసేవాడు గొప్ప గురువు. అతనికంటే గొప్ప గురువు లేడు సరికదా, అతడికి నాకు భేదం లేదు. ఇది విష్ణువు చెప్పినటువంటి మాట. మత్స్వరూపం యతశుద్ధం ప్రాప్యతే శ్రవణాద్యత స్వయం జ్ఞాత్వా శ్రావయతి స గురువు అహమేవహి. ఆ గురువు నేనే అని తెలుసుకుంటూ అలాంటి గురువు నీకు లభించాడు, ధన్యుడు నువ్వు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. మొత్తానికి గురుభక్తి కలిగిన వాడికి శివుడు, బ్రహ్మ, విష్ణువు ఇత్యాదులు కూడా అనుకూలిస్తారు సుమా అని చెప్పిన తర్వాత ఆ విధంగా దీపకుడు గురువుని సేవించుకున్నాడు. కొంతకాలానికి గురువు గారు సువర్ణఛాయలతో మెరిసిపోతూ చక్కని దేహంతో గోచరించారు. అంటే ఆయన ప్రాయశ్చిత్త కర్మ ఏది కాశీక్షేత్రం అయితే ఏది తెచ్చుకున్నాడు చేసుకున్నాడు, ప్రారంభానుభవం కూడా అయిపోయింది. వెంటనే పూర్ణంగా ఆరోగ్యవంతుడై చక్కగా శిష్యుని వాత్సల్యంగా చేరదీసి ఎంత చక్కగా సగనంగా సేవ చేసుకున్నావయ్యా, నీకేం కావాలో కోరుకున్నాను, ఈ సేవే ఎల్లవేళలా చేసుకునేటట్టు ప్రార్థిస్తున్నాను అన్నాడు. అంటే ఈ చోటు అంత గొప్పది ఏం చేస్తాం అంటూ ఈ చోటు యొక్క మహిమ చెప్తున్నాను విను అంటూ ఆ చోటు యొక్క మహిమ చెప్తున్నాడు. కాశీక్షేత్ర మహిమని ఇక్కడ తెలియజేస్తున్నాడు వేదధర్ముడు. ఆ మణికర్ణికా తీరంలో స్నానం చేసి కూర్చుని శిష్యుడితో చెప్తున్నాడు, నకాశికాయాం పతితోత్ర జంతు దుఃఖం సమాప్నోతి మమ ప్రసాదా. కాశీలో పడ్డవాడు ఎప్పుడు దుఃఖం పొందడు అన్నాడు. కాశీ ఆనందవనం, ఇక్కడ ఉన్నవాడికి దుఃఖం ఉండదు. అంతే కదా, కాశీలో పడ్డవాడు అంటే తనువు చాలించిన వాడు మరి దుఃఖం లేని ఉన్నత స్థితిని పెడతాడు. కాశీ అంటే వెలుగు అని అర్థం కదా. ఏమిటా వెలుగు అంటే బయట 1,000,000 సూర్యులు ఉదయించినా లోపల అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించలేదు. కానీ కాశీ అనే వెలుగు అనేక జన్మల నుంచి కూడా తొలగినటువంటి అవిద్యారూపమైన అంధకారాన్ని తొలగించగలదు. ఎవరు నిలిపారు కాశీ. కాశీ అంటే జ్ఞానకాంతి. శివజ్ఞానం కాశతే సా శివపురి శ్రీ కాశిక. అది శివజ్ఞానాన్ని ప్రసరింపజేసి అజ్ఞానాన్ని దహనం చేస్తుంది. కాశీ ప్రదీప ప్రభయా సమగ్ర పాపాంధకార ఖలు నాశమేతి విశ్వేశ దృగ్దీప్త హుతాసదీప్తం వినాశమభ్యేది జగత్యథేదం. సర్వ జగత్తుని శివుడెప్పుడో తన 3వ కంటితో తగలబెడతాడు. సర్వ అజ్ఞానాన్ని కాశీ తగలబెడుతుంది. అటువంటిది కాశీ.
కానీ కాశీలో ఉండాలి అంటే మోక్ష సాధన, మోక్షంపై కోరిక కలవారు సాహసంతో ఉండాలి సుమా అన్నారు ఇక్కడ. సాహసము అంటే తెగించి ఉండాలి, పరీక్షకు తట్టుకుని ఉండాలి. ఇక్కడ కాశీలో షడంగ యోగం చేయొచ్చు. అంటే శాస్త్రాల్లో చెప్పే షడంగాలు, అష్టాంగాలు ఇంత కష్టపడక్కర్లేదు. కాశీలో సులభంగా షడంగాలు జరిగిపోతాయి. ఏంటంటే విశ్వేశ్వర, విశాలాక్షి, ద్యునది, కాలభైరవ, శ్రీమాండుండి, దండపాణి, షడంగో యోగ ఉచ్యతే. కాశీలో 6 సేవలు చేస్తే సారయ్యా షడంగములు చేసినట్లే. ఒకటి విశ్వేశ్వరుడి దర్శనం, విశ్వనాథం దర్శనం, విశాలాక్షి సేవ, గంగానది స్నానం, కాలభైరవ దర్శనం, డుండిగణాపతిని ఆశ్రయించడం, దండపాన్ని సేవించడం. ఈ 6 చేస్తే చాలు షడంగ యోగమే. జగీషవ్యాది సిద్ధ పురుషులు, జాబాలి మొదలైన మహర్షులు, దధీచి మొదలైన దీక్షితులు ఈ కాశీ క్షేత్రాన్ని ఆశ్రయించుకున్నారు. అలాగే నారాయణ పరులైన భక్తులు ఈ కాశీ క్షేత్రం ఉంటారు. శంకరార్పితులైన భక్తులు ఈ క్షేత్రంలో ఉంటారు. అలాగే దత్తాత్రేయ భక్తులు ఈ క్షేత్రంలో ఉంటారు. దత్తాత్రేయుడి క్షేత్రంలో విహరిస్తూ ఉంటాడు. జ్ఞాన విజ్ఞాన సంపన్నులైన యతీశ్వరులందరూ ఈ క్షేత్రంలో ఉంటారు. అనేక మంది సచ్చిదానంద స్వరూపమైనటువంటి తత్వాన్ని తమకు అభిన్నంగా హృదయంలో దర్శిస్తున్న బ్రహ్మవేత్తలు ఇక్కడ ఉంటారు. అందుకే ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా కాశీలో వసించినట్లయితే ధన్యులవుతారు. కాశీవాసికి విశ్వయా విశ్వేశ రమయా మాధవ. విశ్వాదేవితో విశ్వనాథుడు, రమాదేవితో నారాయణుడు అనుగ్రహిస్తారు. విశ్వాదేవి అంటే విశాలాక్షికు మరొక పేరు. అంటే విశ్వనాథుడు విశ్వ, ఆ పేర్లకు దగ్గర చూడండి. శివ శివ, శంకర శంకర, శంకర శాంకరి అయినట్లుగా ఆయన విశ్వ, ఈవిడ విశ్వ, విశాలాక్షి మరొక పేరు. విశ్వాదేవితో విశ్వేశ్వర స్వామి, లక్ష్మీదేవితో నారాయణ స్వామి తన భక్తుల్ని, సాధకుల్ని అనుగ్రహిస్తుంటారు ఇక్కడ. అలాంటి కాశీ క్షేత్రానికి మనం చేరుకున్నాం. కాశీ విశ్వనాథుడి దయ వల్ల ఈ విధమైన సిద్ధిని పొందాం అంటూ చక్కగా కాశీక్షేత్ర మహిమ చెప్పి నీకేం వినాలనుంది అని అడిగాడు. కాశీ గురించి చెప్తూ ఉంటే మరొకటి వినాలనిపిస్తుందా స్వామి? నువ్వు వివాహ పన్నాశ్రవాలు ఏవే ఆయన వద్ద కనబడవు. ఆయన వైఖరి ఏమిటి, ఆయన నడవడేమిటి, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ధన్యుడువు నువ్వు, కృతకృత్యుడువు నువ్వు, సౌభాగ్యవంతుడు. ఎవరికైతే దత్తాత్రేయుడి గురించి తెలుసుకోవాలి అని ప్రశ్న పడుతుందో వాడు ధన్యుడయ్యా అన్నాడు. ఇక్కడ ఇంకేం కావాలంటే ఇక్కడ దత్తాత్రేయుడి గురించి వినాలి అనే కోరిక కలిగిందంటేనే వాడు కృతకృత్యుడు, ధన్యుడు, సౌభాగ్యవంతుడు. ఇంకా వింటే చెప్పనవసరం ఉందా? ఆనందంగా చెప్తాను విను. నువ్వు అనేక జన్మల పుణ్యములు చేసేవ గనకనే దత్తాత్రేయుకి సంబంధించినటువంటి సంప్రష్ట నీకు కలిగింది. అంటే దత్తాత్రేయుడి గురించి వినాలనేటువంటి ఇచ్ఛ బలంగా కలిగినది. నీ యోగం పండింది. ఇప్పుడు చెప్తున్నాను, ఇన్నాళ్ళు నువ్వు చేసిన తపఫలంగా నేను ఇప్పుడు దత్తాత్రేయ చరిత్ర చెప్తున్నాను అని వేదధర్ముడు దీపకుడు చెప్తున్నారని సూత పురాణికుడు నైమిషేయ మహర్షికి తెలియజేస్తున్నారు. దీన్ని బట్టి ఇన్నాళ్ళ గురుభక్తి, గురు శుశ్రూషణ అనే తపస్సుకి అటు విశ్వేశ్వరుడు, ఇటు నారాయణుడు ఇచ్చిన అనుగ్రహానికి ఫలం దత్త చరిత్ర వినడం. అంటే ఎన్ని తపస్సుల ఫలమో దత్త చరిత్ర వినడం. అలాంటి దత్తుని యొక్క అనుగ్రహం ఉంటే కదా అది వినడం. గురుసేవ చేసిన వాడికి గురుదత్తుడు, దత్త గురువు ఇచ్చినటువంటి గొప్ప కృప. అలాంటి దత్తాత్రేయుని యొక్క మహాత్మ్యాన్ని పరమ పావనైన వారాణసీ తీరంలో మణికర్ణికా తీర్థం వద్ద మహానుభావుడైనటువంటి వేదధర్ముడు దీపకుడు చెప్తూ ఉన్నాడు. అదేమిటో మనం రేపటి నుంచి వినబోతున్నాం. సర్వం శ్రీ దత్త చరణారవిందార్పణమస్తు. మరొక్కసారి దత్తనామస్మరణ చేసుకుందాం. శ్రీ దత్త శరణం మమ.